డు చేరిని ఎదుట నిలిచినప్పుడు రక్షక ఒక ఆత్మనైనా తేక సిగ్గుపాడి పోదునా ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా యేసువా నా స్వరక్షణ నిశ్చయం బువైన దే అయిన ఫలితంబు చూడ కష్టపడనైతినే ఒక మనైనా నేను రక్షింపక యేసువా ఒక మనైనా నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా వట్టి చేతులతో నిన్ను దర్శించుట. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా పరిశుద్ధుడా పరలోక తండ్రి, మీ బంగారు పాదం చెంతకు ఈ దినమున మీరు మాకు ప్రసాదించినటువంటి గొప్ప తరుణమును బట్టి, వాతావరణమును బట్టి మీ బంగారు పాదం చెంతకు వచ్చి ఉన్నాం తండ్రి. చిన్నమందగా వచ్చి ఉన్నాం, అపోస్తుల కార్యములు ధ్యానిస్తూ ఉన్నాం. మీరు మాకు సూటిగా బోధించి వివరించి విత్తింప చేయండి ప్రభువా. ఆత్మకార్యములు జరిగించండి, ఆకాశ వాకిళ్ళు విప్పండి. మేము మీ బిడ్డలమని ఈ దివ్య జ్ఞానమును పొందుకొని మీరు సూచించిన ప్రకారము అన్యజనుల మధ్యకు దివిటీల వలె వెళ్ళి ప్రకాశించి బోధించే గొప్ప భాగ్యం మాకు ప్రసాదించమని, మీ బిడ్డలుగా మమ్మలను తీర్చిదిద్దమని, అలనాటి అపోస్తుల కార్యములు ఈనాడు మాతో జరిగించమని యేసయ్య నామములో అతి వినతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అపోస్తుల కార్యములు ఒక టిపికల్ బుక్. దీన్ని చదవడము, వివరించడము కూడా కొంచెము టిపికల్గానే ఉంటుంది. ఎందుకనగా అనేక పాత్రలు ఎంటర్ అవుతుంటాయి, అనేక పాత్రలు కదిలించబడుతూ ఉంటాయి, అనేక సందర్భాలు, అనేక విషయాలలో మనము ఆ కాలాల్లోనికి వెళ్ళి ధ్యానిస్తూ ఉంటాము. కనుక ఒకంత టిపికల్గానే ఉంటుంది. అయినని గడిచిన 2 వారాల్లో మనం ధ్యానించినది ఏమిటనగా, అపోస్తుడైనటువంటి పేతురు మరియు 120 పర్సన్స్, 120 మంది ఇంచుమించు ఆత్మచేత అభిషేకించబడిన వారై దేవుని కార్యములు జరిగిస్తూ, మరి ముఖ్యంగా పేతురు గంభీరమైన ప్రసంగాలతో మొట్టమొదటిసారిగా మారు మనసు పొందినటువంటి సంఘటన మనం చూసి ఉన్నాం, విని ఉన్నాం, ధ్యానించి ఉన్నాం. సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది. ఒకవైపు జూయిష్ పీపుల్, మత ప్రవిష్టులు, ప్రధాన యాజకులు, సంఘపరమైనటువంటి
పరిసయ్యులు, మత పరివిష్టులైనటువంటి అనేకులు వీరిని శిక్షించడం మొదలుపెట్టారు. మీరు మొదలుపెట్టారు. అయినప్పటికీ దేవుని యొక్క సువార్త అద్భుతంగా ప్రకటించబడుతూనే ఉన్నది. అపోస్తలులందరూ లేచారు, ప్రకటించడం మొదలుపెట్టారు. అప్పుడు ఒక గొప్ప ఉజ్జీవం బయలుదేరింది. ఏకాత్మగా ఒకే మనస్సు కలిగిన వారై సమిష్టిగా ఒక తీర్మానం తీసుకొని యేసయ్య సువార్తను ప్రకటించాలని ఒక దృఢ సంకల్పముతో అందరూ కూడి అపోస్తలులకు సహాయం చేయడము, సంఘ విస్తరణ జరగడము 4వ అధ్యాయం అంతా మనకి కనబడుతూ ఉంటుంది. 5వ అధ్యాయంలోనికి వచ్చేసరికి సంఘము అభివృద్ధి చెందడమే కాక ధన సహాయము, వారికి ఉన్నటువంటి వనరులతో ముందుకు వచ్చి అపోస్తలులకు అనేక సహాయ సహకారములు అందించడం కనపడుతూ ఉంటుంది. పేతురు మరి ఒక వైపు బలమైనటువంటి అభిషేకంతో స్వస్థతలు జరిగిస్తూ అపోస్తల కార్యముల 5వ అధ్యాయం 15వ వచనంలో అతను నీడ కొరకు మంచములను సైతము తీసుకొని వచ్చి అతను నీడ పడితే చాలు స్వస్థతలు జరుగుతాయని జరుగుట చూచి అనేక ప్రాంతములలో నుండి జనులు తండోపతండాలుగా వచ్చి స్వస్థత నొంది వెళ్ళుట కూడా కనపడుతూ ఉన్నది. 16వ వచనం చూచినప్పుడు యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణములలో నుండి జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడా వచ్చిరి. వారందరూ చూడండి, ఇట్స్ ఏ గ్రేట్ మిరాకిల్స్ ఆర్ గోయింగ్ ఆన్. స్వస్థతలు జరుగుతున్నాయి, ఖరాఖండిగా జరుగుతున్నాయి. అద్భుతమైనటువంటి స్వస్థత వరం పనిచేయడం పేతుల్లో కనపడుతుంది. ఈనాడు మనము తెలుసుకోవలసింది ఏమిటనగా, తండ్రి ఎప్పుడైతే వాడుకుంటాడో వరాలు ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటాయి, కార్య రూపం దాలుస్తూ ఉంటుంది. పేతురు దగ్గర ఏమీ లేదు. పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క వరములు పనిచేయడం మనకు కనపడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే అంత అద్భుతంగా పరిచర్య జరుగుతున్నదో, ఒకవైపున ప్రధాన యాజకుడు మరి అనేకులైనటువంటి ఆర్థడాక్స్ జూయిష్ ప్రజలు వీరిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. జైల్లో వేశారు, కొట్టారు, కొరడాలతో కొట్టారు, బోధించొద్దని చెప్పారు. మీరు చూస్తూ వెళితే 28వ వచనం చూడండి. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? చూశారా? వెరీ క్లియర్గా ఎప్పుడు పట్టుకుంటే అప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు. యేసు నామమున ప్రకటించడానికి వీలు లేదు. కానీ వారు ఏ మాత్రము కూడా లెక్క చేయకుండా సువార్త ప్రకటన జరిగిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే 5వ అధ్యాయం అంతటిలో కూడా సువార్త ప్రబలిందో, అనేకుల జనసంఖ్య సువార్తను విని మారు మనసు పొంది సంఘము కట్టబోట కనబడుతుంది. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ దినములలో శిష్యుల శంక విస్తరించుతున్నప్పుడు పరిచర్య చేయడము కష్టమైపోయింది అపోస్తులకు. ఎందుకనగా 12 మందే ఉన్నారు. యోధా ప్లేస్లో మత్తతీయ వచ్చాడు. 12 మంది అపోస్తులకు కొంత ఈ సంఘమును వారికి ఉన్నటువంటి చిన్న చిన్న విషయములలో భోజన సదుపాయాలు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, వారికి లేఖములు బోధించుట ఎందుకు కానివ్వండి, గుంపులు గుంపులుగా వారిని ఏర్పాటు చేసి చేయుటకు వారు నానా యాతన పడుట చూసి వారు ఒక ఆలోచనకు వచ్చారు. అదేమిటనగా, మనము వీరి కొరకై ఒక 7గురిని యవనస్తులను ఏర్పరచుకోవడం మంచిదని చెప్పేసేసి ఒక 7గురిని మొట్టమొదటిగా సువార్థికులుగా ఏర్పరిచి ప్రార్థించి
వారిని ఈ పనులకు ఏర్పాటు చేసుకున్నారు. వారి పేర్లు మీకు బాగా తెలుసు. స్టీఫెన్, ఫిలిప్పు, ప్రోకూరు, నీకానోరు, తీమోను, పెర్మానాసు, నికోలాస్ అని 7 ఉన్నారు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఇందులో నికోలాస్ అనేవాడు చాలా జ్ఞానవంతుడు అని చెప్పవచ్చు. ఎందుకనగా గమలీయేల పాదముల చెంత ఇతను బహు జ్ఞానమును సంపాదించుకొని యూదుల ప్రవిష్టుడు అని పిలిపించుకోబడ్డాడు. ఈజ్ హ్యావింగ్ ఇనఫ్ నాలెడ్జ్. ధర్మశాస్త్రం మందు బాగా ప్రవీణత సంపాదించుకున్నవాడని చెప్పవచ్చు. ఎప్పుడైనా సరే జ్ఞానము పెరుగుతున్న కొలది ఒకంత గర్వం కూడా పెరుగుతూ ఉంటుంది. మనం ఈనాడు కూడా చూస్తూ ఉన్నాం. కొందరు మొట్టమొదట చాలా చక్కగా ఆరంభిస్తారు, ఎదుగుతూ 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 ఒక స్టేజ్కి వచ్చేసరికి గర్వము ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఆ గర్వంతోటే ఎంతోమంది ఎదిగినటువంటి దైవజనులు పడిపోవడం కూడా మనం చూసాం. చాలామంది పడిపోయారు. వారు ఏం చెప్తున్నారో వారికి తెలియని స్థితికి వచ్చేశారు. అందుకే గర్వము అనేది రానియకూడదు. మనలో ఉన్నటువంటి ఎదుగుతున్నటువంటి దైవజనులకు నేను ఇచ్చే సూచన, సామెతల గ్రంథం 16:18 ప్రకారంగా గర్వము నాశనమునకు మూలం. అంత మాత్రమే కాదు, గర్వము పెరిగినప్పుడు తాను మూర్ఖుడైపోతాడు. మూర్ఖ చిత్తము ప్రవృత్తి అతన్ని ఆవరిస్తుంది. అప్పుడే తన స్వశక్తిపై ఆధారపడి దేవుని శక్తిని వదిలివేస్తాడు. అనేకులు అలా తప్పిపోయిన వారు మనం ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం. అందుకే తన్ను తాను తగ్గించుకోవడం ఎప్పుడూ మంచిది. మంచిగా ఎదగాలి అంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం గుర్తుపెట్టుకోవాలి. తన్ను తాను తగ్గించుకోవాలి. ఎంతగా తగ్గించుకుంటావో అంతగా తండ్రి నిన్ను హెచ్చిస్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం కూడా జ్ఞాపకం ఉంచుకోవడం మంచిది. ఎంత నీవు తగ్గించబడతావని నీకు నీవు అనుకుంటావో అంతగా తండ్రి నిన్ను హెచ్చించి వాడుకుంటాడు. కనుక ప్రియులారా, గర్వం అనేది రానియకూడదు. ఈ రోజులలో చాలా వరకు కొద్దిగా ఉంటే చాలు. ఎంత దర్పంగా ఉండడంలో తప్పులేదేమో కానీ గర్వానికి వెళ్ళిపోవడం వల్ల చాలా అనర్థాలకి మూలమవుతుందన్న సంగతిని మర్చిపోకండి. మీరు గ్రోనప్ యంగ్ చిల్డ్రన్గా ఉన్నారు కనుక మీకు సూచనగా ఇస్తున్నాను. చాలామంది గర్వించి పడిపోయారు, పెద్ద పెద్దోళ్ళు పడిపోయారు. అలా పడిపోయిన వాడే ఈ నికోలాయిత్. పడిపోయాడు పాపం. చూడండి, అపోస్తలుల చేత అభిషేకించబడి ఎదిగినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పాతాళానికి వెళ్ళిపోయాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉంటుంది, నికోలాయితుల బోధలను నేను అసహ్యించుకొనుతున్నాను అంటాడు. కనుక నికోలాయితుల బోధల్లోనికి చాలామంది ఆ తర్వాత ఇతను కొత్త డాక్టర్స్ని పెట్టి కొత్త పుంతలలోనికి వెళ్ళిపోయి అనేకులను చెరిపివేసినటువంటి వాడుగా తర్వాత కాలంలో కనపడతాడు. చాలామంది దీన్ని కాంట్రడిక్ట్ చేస్తూ అటు ఇటుగా చెప్తూ ఉంటారు. నికోలాయిత్ అనేవాడు అలా వెళ్ళిపోయాడు. కనుక ప్రియులారా, ఈ 7గురిలో 6 చాలా చక్కగా వాడబడ్డారు. 7వ కొంచెం ఏంటి ఎక్కువగానే దారి తప్పాడు. చూడండి, మీరు ఒకసారి ప్రకటన గ్రంథంలోనికి వస్తే 2వ అధ్యాయాన్ని తీయండి, చెప్తాను. 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. నికోలాయితుల క్రియలను నువ్వు ద్వేషించుతున్నావు అన్నాడు ఎఫెసస్ సంఘానికి. అనగా నికోలాయితులు ఎంతగా మరి ప్రజ్వరిల్లారో మీకు కనపడుతున్నారు. ఆ తర్వాత 15వ వచనం చూడండి. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు అన్నాడు. ఇది పెర్గము సంఘానికి కూడా, మళ్ళా ఎఫెసు సంఘానికి పెర్గము సంఘానికి కూడా ఆ జాడ్యం అంటుకున్నది. ఏమిటి ఆ జాడ్యం అనగా, జ్ఞానం ఎక్కువైపోయి పర్వర్టెడ్ మైండ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్తున్నే వాళ్ళకి అర్థం కాకపోయినా ఏవో అనుకొని చెప్పి చివరికి సువార్తను చెరిపేసే స్థితికి దిగజారినటువంటి కొందరు బోధకుల్లా వచ్చేశారు. అందుకే గలతీ పత్రికలో కూడా 1వ అధ్యాయం 6-9 వచనాల్లో పౌలు దుఃఖపడుతూ చెప్తున్నాడు, మీరు ఇంత త్వరగా ఆ సువార్తను వదిలివేసి వేరే సువార్తల వైపు ఎందుకు తిరుగుతున్నారు అని. ఈనాడు మనకు కూడా
పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సువార్తను చెరిపేసే వాళ్ళు బయలుదేరారు. ఏవేవో చెప్పేస్తారు. అవన్నీ కూడా ఎందుకు వారు అలా చేస్తున్నారు అనగా, ధర్మశాస్త్రోపదేశకులై ఉండకోరి మేము కూడా ఏదో చెప్పాలి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో ఉంటుంది. వారు ఏదో చెప్పాలి, మేము కూడా ఏదో చెప్పాలి, మేము కూడా ఏదో చెయ్యాలి, మేము కూడా ఏదో ప్రకటించాలి, మాకు ఒక ఉనికి కావాలి, మేము కూడా ఏదేదో చెప్పి ఒక హెచ్చైన స్థితిలోనికి వెళ్ళాలని ఏవేవో చెప్పేస్తుంటారు. ఏమైనా చెప్పేస్తుంటారు. అవి ఒక డాక్ట్రిన్గా, మూల సిద్ధాంతాలుగా ఏర్పడి పాపం అమాయకులైన వారికి అర్థం కాకుండా పోయింది. ఈనాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేకములైనటువంటి, ఎప్పుడు నేను అదే చెప్తున్నాను, అనేకములైనటువంటి పెడత్రోవలోనికి తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పటికీ మందసాన్ని పట్టుకొచ్చి బంగారు రేకులు తాపడం చేస్తామని డొనేషన్స్ అడిగేవాళ్ళు నేను చూస్తున్నాను. ఎంత విచారమో చూడండి. యెరూషలేములో నుంచి జోర్డాన్ రివర్ నీళ్లు తెచ్చామని చెప్పి చిన్న చిన్న సీసాలు పోసి అమ్ముకుంటున్నారు. ఎంత విచారకరమో చూడండి. యెరూషలేము మట్టిని తెచ్చామని చెప్పేసేసి 5,000కి కొన్ని గ్రాముల చొప్పున అమ్మడం మొదలుపెట్టారు. ఎంత విచారకరమో చూడండి. ఇవన్నీ కూడా భూమిపైన ఏ మూలకు వెళ్ళినా మట్టి ఉంటుంది. భూమిపైన ఏ దేశానికి వెళ్ళినా సూర్యుడు కనపడతాడు. భూమిపైన నూకండ కార్నరు పోయినా చంద్రుడు, నక్షత్రాలు కనపడతారు. దేవుని సృష్టి అది. అక్కడ మట్టి, ఇక్కడ మట్టి, అక్కడ సూర్యుడు, ఇక్కడ సూర్యుడు, ఆ జోను, ఈ జోను, నార్త్ పోలు, సౌత్ పోలు ఏమి లేవండి. తండ్రి సృష్టిని ఏర్పరిచి అందరినీ సమానంగా నిలబడి చేస్తున్నాడు. హల్లెలూయా. పోతే ప్రభువు జన్మించిన ప్రదేశమునకు ఒక ఇంపార్టెన్స్ అందరూ ప్రపంచంలో ఇస్తున్నారు కనుక ఆ మట్టితో కూడా బిజినెస్ చేయొచ్చనే సంకల్పం వచ్చింది కొందరికి, అందరికీ కాదు, కొందరికి. అది కూడా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, కనుక తగ్గించుకోవాలి. ఇప్పుడు 7 సువార్థికులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ 7 కూడా అద్భుతమైనటువంటి పరిచర్య చేయడం మొదలుపెట్టారు. ఒక పరిచర్య కాదు, అపోస్తులకు సహాయ సహకారాలు అందిస్తూ వారు కూడా సువార్థికులుగా పరిచర్య చేయడం మొదలుపెట్టారు. 6వ అధ్యాయం అంతా మీరు చూసినప్పుడు ఎంతో గొప్ప పరిచర్య మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ 6వ అధ్యాయంలోనే మనము ఒకసారి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం మనం తీసినప్పుడు అక్కడ మొట్టమొదటిగా వాడబడినటువంటి వ్యక్తి స్టీఫెన్. ఎవరండి? స్టెఫెను. ఈ స్టెఫెను 7వ వచనం చూస్తే 6వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. చూడండి, మనం అనుకుంటూ ఉంటాం కేవలం అపోస్తుల వారినే, వాళ్ళ వలననే సూచనలు, అద్భుతాలు, ప్రవచనాలు వస్తాయని. ఇక్కడ ఎవరు చేస్తున్నారండి? ఇప్పుడు స్టెఫెన్ చూడండి, కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములు, గొప్ప సూచన క్రియలను చేస్తున్నాడు. నేను అందుకే చెప్తున్నాను, మనలో ఆ గిఫ్ట్స్ ఉన్న వాళ్ళు దయచేసి మీరు ప్రార్థించుతున్నప్పుడు, మరి ముఖ్యంగా స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు గమనించండి. యువర్ గిఫ్ట్స్ విల్ బి ఆపరేటెడ్. ఐఎమ్ టెలింగ్ యూ. అది కేవలం ఎవరికో జరుగుతుంది, నాకు కాదు అనుకోకండి. మరలా చెప్తున్నాను, ఈ స్టెఫెన్ ముఖమే వాళ్ళు చూడలేకపోయారు. స్టెఫెన్ చూసి దేవతల ముఖము వలె కనపడుతున్నదని వారు అనుకున్నారు. ఆయనతో మాట్లాడడానికి భయపడ్డారు. ఆయనలో ఉన్న ఆత్మను చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆత్మ నడిపింపు కనపడుతూ ఉన్నది. ద పవర్ ఆఫ్ గ్రేట్ అనాయింట్మెంట్ కనపడుతూ ఉన్నది. అటువంటి స్టెఫెన్ పరిచర్యను చూసి వెంటనే అతన్ని పట్టుకొచ్చారు, సభలో నిలబెట్టారు. ఎవరు కనపడితే వాళ్ళని సభలో నిలబెట్టడం మొదలుపెట్టారు.
ఏదో ఈనాటిది కాదు, మొదటి నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. దైవజనులకు ఎప్పుడు కూడా సాతానుడు ఏం చేస్తున్నాడు? తన అనుచరులతో అనగా పిల్ల దెయ్యాలతో ఎదిరిస్తూనే ఉన్నాడు. తన పని తను చేస్తూనే ఉన్నాడు. కానీ మనము భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనగా మనలో ఉన్నవాడు లోకమును జయించినవాడు. అది మర్చిపోవద్దు. కనుక వీ షుడ్ నాట్ అండ్ వీ నీడ్ నాట్ వరీ అబౌట్ ది డీడ్స్ ఆఫ్ సాటన్ ఆర్ సాటానిక్ పవర్స్. అప్పుడు స్టెఫెను నిలబెట్టి, ఏమిటి నువ్వు చేస్తున్న పని, ఏమిటి క్రియలు, ఏమిటి కార్యములు, ఏమిటి మీరు చేస్తున్నది అన్నప్పుడు మొదలుపెట్టాడు. చూడండి, యంగ్ బాయ్ అండ్ యంగ్ గైడ్ ఎంత చక్కగా మొదలుపెట్టాడు. ఇజ్రాయేలీలారా, పేతురు మొదలుపెట్టినట్టే. ఈనాడు మనం ఎందుకు ఇలా చెప్పలేకపోతున్నామని నేను బాధపడుతూ ఉంటాను. ఇజ్రాయేలీలారా ఎంత చక్కగా మొదలుపెట్టాడు. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టీఫెన్ చెప్పినదేమనగా, సహోదరులారా నా మాటలు వినండి. మొదలుపెట్టాడు. 7వ అధ్యాయం అంతా అద్భుతమైనటువంటి సాక్ష్యం అండి. మీ పితరుడైనటువంటి అబ్రహాము అంటాడు. ఎవరండి ఆయన? అబ్రహాము. అబ్రహాం దగ్గర నుంచి మొదలు పెడుతున్నాడు. అబ్రహాము యొక్క తండ్రి పేరు తెరహు. అబ్రహాము యొక్క తండ్రి పేరు తెరహు. తెరహునకు 3 కుమారులు. అబ్రహాము, హారాను, నాహోరు. ఈ 3 కుమారులు. తండ్రి కూడా మెసపటోనియా ప్రాంతమైన ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడు, ఊరు అనేది ఎక్కడనగా బబులోనికి ఆనుకొని ఉంటుంది. ఉర్ అంటాం మనం. యుఆర్, ఉర్ అనగా బబులోనికి ఆనుకొని ఉంటుంది. మీకు ఇంకా జ్ఞాపకం చేయాలంటే, ఇరాక్ ప్రెసిడెంట్ సద్దాం హుస్సేన్ అని ఉండే, మీ అందరికీ తెలుసు హిస్టరీలో. అతని మీదకి అమెరికన్స్ ఒకసారి యుద్ధ విమానాలు పంపినప్పుడు ఆ ఊర్ అనే టౌన్లోనే ఆయన అండర్ గ్రౌండ్ బంకర్స్ కట్టుకున్నాడు. ఇప్పటికీ ఉన్నాయి. ఆ ఊర్ అనే పట్టణంలో ఏముందండి? అండర్ గ్రౌండ్ బంకర్స్ ఉన్నాయి. అనగా అందులో దాక్కోవడానికి ఇంపార్టెంట్ అయిన ఈ ప్రెసిడెంట్స్, క్రూ మెంబర్స్, మినిస్టర్స్ అంతా అందులో తలదాచుకోవడానికి వాడు తయారు చేసుకున్నారు. అందులో దాక్కున్నాడు ఆయన. అమెరికన్ వార్లో దాక్కున్నాడు. ఎవరు? సద్దాం హుస్సేన్. మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ఊరు అనే పట్టణము అప్పుడే ఉంది. క్రీస్తు పూర్వమే 2500 ఇయర్స్ అప్పుడు మనకి ఈ అబ్రహామును జ్ఞాపకం చేస్తూ లేఖనముల ద్వారా తెలుసుకుంటున్నాం. ఆ ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచాను అని స్టీఫెన్ చెప్తున్నాడు. ఎప్పుడు పిలిచాడట దేవుడు? చెప్పాలి. మెసపటోనియా ప్రాంతమైన ఊరు అని అర్థమవుతుంది కదండి. ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాను అని ఉంది. కానీ ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందంటే, హారానులో ఉన్నప్పుడు పిలిచిన అని ఉంటుంది. ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ మనకు కొంచెం కన్ఫ్యూజన్లోకి వస్తాయి. స్టీఫెన్ దాదాపు ఈ ప్రసంగంలో కొన్ని స్టేట్మెంట్స్ అంతా మన కన్ఫ్యూజన్లోనే పెట్టాడు. చాలా జాగ్రత్తగా, ఇది ఎవరు జనరల్గా ఈ పాయింట్ని ఎవరు పిన్ పాయింట్ చేసి ఎత్తుకోరు. ఈయన ఇంతకీ ఊరనే పట్టణంలో ఉన్నప్పుడు పిలిచాడా, హారానులో ఉన్నప్పుడు పిలిచాడా? స్టీఫెన్ అంటున్నాడు ఊరనే పట్టణంలో ఉన్నప్పుడు పిలిచాడు అని. కానీ ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో ఏమని ఉంటుందనగా, తెరహు చనిపోయిన తర్వాత హారానులో ఉన్నప్పుడు అబ్రహామును పిలిచాను అని ఉన్నది. ఇవి 2 కరెక్టే. ఎందుకనగా అబ్రహామును ఊరనే పట్టణంలో ఉన్నప్పుడే పిలిచాడు. పిలిస్తే వెంటనే వెళ్ళాల. కుటుంబ రీత్యా మనం మాత్రం వెళతామండి. ఎప్పుడో పిలిపి వచ్చినా మారు మనసు పొందడానికి టైం తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీరందరూ కలిసి ఆ ఊరు అనే పట్టణం నుంచి మధ్య ఆసియా ప్రాంతమైన హారాను లేక పెద్దనరామ అనే ప్రాంతానికి ఈ కుటుంబం వెళ్ళింది. ఎవరు?
తెరహు, హారాను, నాహోరు, అబ్రహాము. హారాను పెద్దవాడండి. మనం సహజంగా చదువుతూ అబ్రహాము, హారాను, నాహోరు అని చదువుతూ ఉంటాం. అబ్రహాం పెద్దవాడు అనుకుంటాం. కాదు, పెద్దవాడు ఎవరండి చెప్పాలి, హారాను. నోట్ చేసుకోండి. పెద్దవాడు హారాను, రెండోవాడు అబ్రహాము, మూడోవాడు నాహోరు. అర్థమైంది అనుకుంటున్నాను. షేము, హ్యాము, యాపతులని నోవాకు కూడా 3 కుమారులు ఉన్నారు. షేము, హ్యాము, యాపతు. యాపతు పెద్దవాడు, షేము రెండోవాడు, హ్యాము మూడోవాడు. అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది దైవజనులు. ఎందుకనగా ఉన్నది ఆర్డర్లలో ఉంది, షేము, హ్యాము, యాపతు అని ఉంది కదా. కనుక షేము పెద్దవాడేమో, హ్యాము, యాపెతు అలా అనుకుంటుంటారు. కానీ యాపెతు పెద్దవాడు, షేము రెండోవాడు, హ్యాము మూడోవాడు. ఇక్కడ కూడా పెద్దవాడు హారాను, రెండోవాడు అబ్రహాము, మూడోవాడు నాహోరు. 3 కుమారులు. ఎవరికి? తెరహుకి. తెరహుకి ఇంకొక ఉపపత్ని ఉండి, ఉపపత్నికి ఒక కూతురు ఉంది. ఆవిడ పేరు షారా. తెరహుకి ఉపపత్ని ఉంది, ఆవిడ కూతురు ఎవరు? అందుకే అబ్రహాము చేసుకున్న షారా నిజానికి చెల్లెలే. నిజానికి చెల్లెలే. అందులో ఏమాత్రం అబద్ధం లేదు. ఆదికాండం 20వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు ఫరోతోటి, నిజమే ఆవిడ నాకు చెల్లెలే అంటాడు. అనక చెల్లెలే. కానీ ఆ రోజులలో ధర్మశాస్త్రం లేదు కనుక మరి ఒకే తల్లికి పుట్టిన వాడు తప్ప అందరూ కూడా చేసుకుంటూనే ఉన్నారు. ఆ విధంగా వస్తే మరి కయ్యూని చేసుకుంది ఎవరో కాదు, ఓన్ సిస్టర్నే చేసుకున్నాడు కదా. ఆదాము అవ్వల సంతానంలో నుంచే కాదు వచ్చింది. కనుక ఇప్పుడు చెప్పండి, హారాను సంతానం ఎవరు చెప్తున్నాను, నోట్ చేయండి. హారాను సంతానం ఎవరనగా మిల్కా, ఇష్కా, లోతు. హారాను సంతానం ఎవరండి? మిల్కా, ఇష్కా, లోతు. నోట్ చేశారనుకుంటున్నాను. మిల్కా, ఇష్కా, లోతు. అబ్రహామునకు షారాని వివాహం ఆడిన తర్వాత చాలా కాలానికి ఇస్సాకు పుట్టాడు. ఇష్మాయిలు, ఇస్సాకు అని చెప్పొచ్చు. అబ్రహాం సంతానం ఎవరండి? ఇష్మాయిలు, ఇస్సాకు. సరే, నాహోరు చిన్నవాడు. నాహోరు ఏం చేశాడంటే పెద్దన్న కూతురైనటువంటి మిల్కాని పెళ్లి చేసుకున్నాడు. చూసారా? పెద్దన్న ఎవరండి? హారాను. హారాను కుమార్తె పేరేంటి? మిల్కా. మిల్కాని ఎవరు చేసుకున్నారు? నాహోరు చేసుకున్నాడు. నాహోరు మిల్కాలు కలిసి 8 మంది సంతానాన్ని కన్నారు. ఆ 8వ వాడే బితూయేలు. ఆయనకు పుట్టిందే రిబ్కా. రిబ్కాని ఇస్సాకిచ్చి పెళ్లి చేశారు. ఇంతకంటే ఎక్కువ చిక్కొద్దులేండి, ఇంతవరకే చిక్కు అయిపోయింది. అర్థమైంది కదండి? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. హారానికి ఎంతమంది పిల్లలు? ఎవరెవరు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే ఇది బైబిల్ స్టడీ అండి. వెళ్ళిపోవచ్చు. నేను పాత బైబిల్ స్టడీలో ఇలా చెప్పలా, వెళ్ళిపోయాను. కానీ ఇక్కడ చెప్పుదాం, మీరు రేపటి దినాన అద్భుతంగా బోధించాలని నా యొక్క ఉద్దేశం. హారానికి 3, మిల్కా, ఇష్కా, లోతు. అబ్రహాము నా తమ్ముడు, అబ్రహాం తమ్ముడు అని లోతు అన్నామే అంటే దగ్గర వయసు. ఎందుకంటే చిన్నోడు కదండి, అన్న పెద్దవాడు, ఈయన చిన్నవాడికి తొందరగా పుట్టాడు కనుక దగ్గర ఏజ్లో. మా బాబాయ్ కూడా నన్ను స్నేహితుడిగానే చూసేవాడు. మా చిన్న బాబాయ్ ఉన్నాడు, అజరయ్య అని, మనుగులో చనిపోయాడు అనుకోండి. ఆయన నాకంటే ఓన్లీ 4 ఇయర్సే పెద్ద. మిగతా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం బాబాయ్. అలానే ఈ అబ్రహాము లోతునకు బాబాయ్ అవుతాడు, కానీ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. అందుకే తమ్ముడు అనేవాడు. తమ్ముడు లాంటి, మనం ఏమో తమ్ముడు అనుకున్నాం, కాదు కాదు. ఇప్పుడు మిల్కాని ఎవరు చేసుకున్నారు? నాహోరు చేసుకున్నాడు. చేసుకున్నాక ఎంతమంది పుట్టారు? 8 మంది పుట్టారు. ఆ 8వ వాడెవరే? బితూయేలు. బితూయేలుకు ఒక లాబాను కొడుకున్నాడు, రిబ్కా
కూతురు ఉంది, చూశారా? అందుకే యాకోబు లాబాన్ దగ్గర పోయాడు. రిబ్కా కూడా చూశారా మేనరికాని ఎంతగా ఇష్టపడుతుందో? మనలో కూడా అంతే కదండి. ఫస్ట్ మనలో ఉంది కదా, అరే మీ మేనమామ కూతురుని చేసుకోరా అంటుంటారు. ఎందుకో పాపం తమ్ముడన్నా అన్న చాలా ప్రేమ కదా, మామూలు ప్రేమ కాదండి. అవసరమైతే ఎంత దూరం అన్నా పోతారు. ఎందుకని అంటే అది అంతే, సొంత తమ్ముడు. అందుకే ఎక్కడ రిబ్కా, ఎక్కడ పెద్దన రామ ఎప్పుడో వదిలేసి వచ్చేసారు. అయినా లాబాన్ అనే ఒక తమ్ముడు ఉండాలి, వాడికి పిల్లలు ఉండే ఉంటారు. అరే నువ్వు అక్కడ బోరా అని పంపించింది ఎవరిని? యాకోబుని. సరే, ఇంతవరకు అర్థమైంది కదండి. హల్లెలూయా. ఇప్పుడు స్టీఫెన్ చెప్పినట్టుగా అబ్రహామును పిలిచింది ఎక్కడ? ఉర్రనే హారాన్లో ఊరు లేదు. ఉర్ అనేది ఎక్కడుంది? బబులోని దగ్గర ఉంది. అక్కడ మొట్టమొదటి పిలుపు వచ్చింది. ఆ తర్వాత రెండోసారి ఎక్కడ వచ్చింది? హారాన్లో మళ్ళీ పిలిచాడు. మిస్టర్ అబ్రహాం ఎంతకాలం నువ్వు రావు అనేసరికి అయ్యా వచ్చేస్తున్నాను వచ్చాడు. అదే 12వ అధ్యాయం. అర్థమైంది కదండి మీకు ఇప్పుడు? కనుక అది తప్పు ఇది తప్పు అనే వాళ్ళని మీరే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం తప్పేం కాదు. అక్కడ జరిగింది అది, ఇక్కడ నెరవేర్చబడింది ఇది. 2 సార్లు. మనకు కూడా అనేక మార్లు ప్రభు ఎన్నోసార్లు చెప్తుంటాడు, నువ్వు లే ప్రార్థన చేయి, నువ్వు లే ప్రార్థన చేయి అంటే లేస్త ప్రభు అంటా కానీ చేయం. మీకు జరిగిందో లేదో, నాకు చాలాసార్లు జరిగింది. చదువు అని తండ్రి చెప్తుంటాడు, చదివేస్తాండి అని చదవను. జరుగుతుంటాయి, ఎందుకంటే మానవ మాత్రం కదండి. అందులో ఆయన సూర్య దేవతలకు విగ్రహాలు చేస్తూ ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడు వాళ్ళు విగ్రహారాధికులు. లాస్ట్ టైం కూడా చెప్పాను. అన్యులనే తండ్రి ముందు పిలిచాడు, అన్యాయస్తుడేమీ కాదు. రోమీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు పక్షపాతి కాదు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం ప్రకారంగా దేవుడు పక్షపాతి కాడు. మనం అందరం అనుకుంటాం కేవలం యూదుల కొరకే ఇవ్వబడింది, యూదుల కొరకే తండ్రి ఏర్పాటు చేసుకున్నాడు, యూదులనే తండ్రి ఏర్పరచుకున్నాడు, యూదులకే పరిశుద్ధ ధర్మశాస్త్రం ఇచ్చాడు, యూదులలో నుండే సమస్తము జరుగుతుంది. నో నో నో. తండ్రి అందరినీ ఒక ప్లాన్డ్ వేలు తీసుకొస్తున్నాడు. మొట్టమొదటగా అబ్రహామును పట్టుకొని, అన్యుడైన అబ్రహామును పట్టుకొని, మర్చిపోవద్దు, ఆయనలో నుండి ఒక జనాంగమును ఏర్పరిచి ఆ జనాంగమునకు పరిశుద్ధ బైబిల్ గ్రంథమునిచ్చి, అనగా ధర్మశాస్త్రంనిచ్చి స్లోగా ట్రైనప్ చేస్తూ వారిని పక్కకు జరిపి మనకు ఇచ్చిన గొప్ప రక్షణే శిలువ రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఇక మొదలు పెడతాడు. 430 సంవత్సరములు మీరు ఈజిప్ట్లో ఉన్నారు. ఈజిప్ట్లో ఉన్నంత కాలము కూడా అనేక వ్యతిరేకతలు, ఎట్టి చాకిరీ చేశారు, ఇటుకలు చేశారు, బట్టీలు కాల్చుకుంటూ కూర్చున్నారు, స్వాతంత్రం లేదు, కొరడా దెబ్బలు తిన్నారు. మీ మొర ఆలకించాడు తండ్రి అని చెప్తూ వస్తాడు. మీకు ఇక ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. ఆ కష్టాలన్నిటిని కూడా మీరు మర్చిపోయారని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు స్టీఫెన్ చెప్తున్నది ఏంటంటే, జ్ఞాపకం చేస్తున్నాడు. మీ పాత స్థితిని జ్ఞాపకము చేసుకోండి. మీరు ఇప్పుడు మోషే 40 years సాక్రిఫికేషన్ అండ్ యెహోషువ 20 సంవత్సరాల యొక్క నడిపింపులో ఇప్పుడు మీరు అనేక ఇరుకులు, ఇబ్బందులు, బబులోను రాజు, అష్షూరు రాజుల చేత పారద్రోలబడి మరలా పిలిచి మిమ్మల్ందరినీ ఒక చోట ఏర్పరిచి ఎంతో కనికరముతో పరిశుద్ధాలయమును మరలా కట్టించి, ఈనాడు మీరు ఏ ఆలయాన్ని చూసి విర్రవీగుతున్నారో ఆ ఆలయమును కట్టించిన తండ్రిని మర్చిపోయారు, సమస్తమును మర్చిపోయారని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి 14వ వచనంలోనికి వచ్చేసరికి ఒకసారి చదవండి. యోసేపు తన తండ్రి అయిన యాకోబును
తన స్వజనులందరినీ పిలువనంపించెను. వారు 75 యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను. అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి షెకెములోని హమరు కుమారుల యొద్ద అబ్రహాము ఇక్కడ ఒక నిమిషం ఆగుదామండి. 14లో ఆగుదాం. 14లో ఆగితే ఇక్కడ మీకు బాగా తెలుసు, యోసేపు మొట్టమొదటిగా ప్రధానమంత్రిగా ఏర్పరచబడిన తర్వాత యాకోబు సంతానాన్నంతా అనగా తన సహోదరుల సంతానాన్నంతా రప్పించుకుంటాడు, ఇంక్లూడింగ్ హిజ్ ఫాదర్. వాళ్ళు ఎంతమంది అనగా అక్కడ 70 అని ఉంటుంది. అక్కడ ఎంత ఉందండి? 70. మీరు ఒకసారి నిర్గమకాండం 1వ అధ్యాయం చదివినట్లయితే అక్కడ ఎంత అని ఉంటుంది? 70 అని ఉంది. మరి ఇక్కడ ఏమని ఉంది? 75. ఇది మీరు ఒకసారి హోంవర్క్, ఇది మీరు వెతకండి. ఈ 5 ఎవరు? ఆ 70 కరెక్టా, 75 కరెక్టా? ఇంతకుముందు కూడా అబ్రహామును ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడు పిలిచాడా, హారాన్లో ఉన్నప్పుడు పిలిచాడా? ఇక్కడ 75 కరెక్టా, 70 కరెక్ట్? చూడండి, స్టీఫెన్ ఎంత చిన్నోడు. ఇంకా అపోస్తులు అన్నారంటే మనం ఇంకా ఆశ్చర్యపడవచ్చు, కానీ స్టీఫెన్ ఒక సువార్తికుడు అనగా మీరు గమనించండి. ఈనాడు నిన్నగాక మొన్న మారు మనసు పొందిన వాళ్ళు ఆ విషయాలు చెప్పగలరండి, ఎందుకు చెప్పలేరండి? నిన్నగాక మొన్న ఇప్పుడు చూడు స్టీఫెన్ ఏం చెప్తున్నాడు చూడండి, కూర్చోబెట్టి మత ప్రవిష్టులకు, పరిసయ్యులకు, ప్రధాన యాజకులకు, సన్హెద్రీని కూర్చోబెట్టి చెప్తున్నాడు. 75 మంది వచ్చారు. వీళ్ళు లెక్కేసుకొని ఉండొచ్చు, అక్కడ 70 అని ఉందే, 75 అంటున్నాడు ఏంటి అని. ఆ తర్వాత చూశారా, 16వ వచనంలోకి వచ్చేసరికి ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నాడు. షెకెములోని హమోరు కుమారుల యొద్ద అబ్రహాము వెల ఇచ్చి కొనిన సమాధిలో ఉంచబడిరి. ఇది కూడా కరెక్ట్ కా అనిపించదు మనకు. ఎందుకనగా అబ్రహాము ఎప్పుడు కూడా షెకెములో వెల ఇచ్చి కొనుక్కోలేదు. అబ్రహాము హెబ్రోన్ దగ్గర కొనుక్కున్నాడు. ఆదికాండం 23వ అధ్యాయంలో షారాయి ఎప్పుడైతే మరణించిందో అప్పుడు ఆయన ఏం చేశాడు, ఒక స్థలాన్ని కొన్నాడు. మెక్ఫెలా గుహలో కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్నది అది. అర్థమవుతుందండి మీకు? అబ్రహాం కొనుక్కుంది ఎక్కడ? మక్ఫేలా గుహ. 23వ అధ్యాయం చదవండి, ఇంకా డీటెయిల్లోకి వెళ్ళను ఎందుకంటే టైం చాలా వెళ్ళిపోతుంది. అక్కడ కొన్నాడు అబ్రహాం. షెకెములో కొనలా. షెకెములో కొన్నది ఎవరు? యాకోబు. షెకెము తండ్రి పేరేంటి? హమరు. ఈయన ఆల్ నైట్ ప్రేయర్ చేస్తాడు 32వ అధ్యాయం ఆదికాండంలో చేసి 33వ అధ్యాయంలోకి వచ్చేసరికి 33వ అధ్యాయం 17వ వచనంలోకి వచ్చేసరికి ఆయన సుక్కోతులో దిగుతాడు. ఎక్కడ దిగుతాడండి? సుక్కోత్ అనగా గుడారములు అని అర్థం, ఫుట్ నోట్లో ఉంటుంది. అక్కడ గుడారాలు వేసుకొని ఇదేదో నాకు బాగానే ఉంది, ఇక్కడైతే బాగా ఉండొచ్చు అనుకొని హమర్ దగ్గరికి పోతాడు. హమర్ ఎవరు? షెకెము యొక్క తండ్రి. హమర్ దగ్గర కొనుక్కుంటాడు. ఎవరు? యాకోబు. ఇప్పుడు చెప్పండి, షెకెము దగ్గర కొన్నది ఎవరు? హమర్ దగ్గర కొన్నది ఎవరు? యాకోబు. మెక్ఫెలా అనే హెబ్రోను దగ్గర అబ్రహాం గారు అక్కడ కొనుక్కున్నాడు, ఇక్కడ కొనలా. కానీ ఇక్కడ స్టీఫెన్ ఏమంటున్నాడు? షెకెములోని హమరు కుమారుల యొద్ద అబ్రహాము వెల ఇచ్చి కొనిన సమాధిలో ఉంచబడిరి. ఎవరు? మీ పితరులు చనిపోయినప్పుడు ఆ సమాధిలో పెట్టారు అన్నాడు. ఇది కూడా మీకు హోంవర్కే. మరి హోంవర్క్స్ ఉండాలి కదండి. నెక్స్ట్ వీక్కి మీరు సిద్ధపడతారని చెప్పగలుగుతాను. ఇది కూడా హోంవర్కే. ఇలాంటి హోంవర్క్ ఉంటే మీరు కూడా కొంచెం డ్రిల్లింగ్ చేస్తారని నా ఉద్దేశం. 75, 70 ఇదేమిటంటే షెకెములో హమరు యొద్ద కొన్నది అబ్రహామా? కాదు, యాకోబు. నేను చెప్పేశాను. కానీ ఎందుకు అలా రాశాడు అది మీరు తెలుసుకోవాలి. సరే, ఇక ముందుకు వెళ్తున్నాను.
ఆ తర్వాత మోషే గురించి వివరించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే బానిసలుగా ఉంటున్న దినములలో మోషేని రాకుమార్తె పెంచుకోవడము, అతనికి మోషే అని పేరు పెట్టడము, అతను ఎదిగి యవనస్తుడయ్యాడు. ఇది కూడా ఎక్కువగా వివరించను, కానీ కొంచెం మీకు రేపటి దినాన మీరు బైబిల్ స్టడీ జరిగేప్పుడు చెప్పడానికి వీలుగా ఉంటాను. కొన్ని విషయాలను చెప్తాను. మోషే జీవితాన్ని 3 భాగాలు చేయొచ్చు. 40:40:40. 40 సంవత్సరములు ఒక జీవితము, ఇంకొక 40 సంవత్సరాలు ఒక జీవితము, ఇంకొక 40 సంవత్సరాలు ఇంకొక జీవితము. అందుకే 40:40:40 అన్న. ఈయన చిన్న పిల్లవాడుగా 3 నెలలప్పుడు ఒక రాకుమార్తె, రాజుగారి పేరేమో రామ్సేస్ II. రాజుగారి పేరు ఏంటండి? పాత స్టూడెంట్స్ అని చెప్తే సంతోషిస్తా. రామ్సేస్ II. అతని కుమార్తె రాకుమారి. ఆవిడ పేరు చెప్పగలరు ఎవరన్నా? థర్మోతిస్. ఆ థర్మోతిస్ పెంచుకుంది ఎవరిని? మోషేని. ఈ మోషేకి 40 ఏళ్ళు వచ్చేంత వరకు అతనిది అంతఃపుర జీవితం, సెంటెడ్ లైఫ్ అని చెప్పొచ్చు. బయటికి వెళ్ళాడంటే స్ప్రేలు కొట్టుకొని వస్తాడు. సకల విద్యలందు ప్రవీణుడు, బెస్ట్ ఆర్కిటెక్ట్, బెస్ట్ సివిల్ ఇంజనీర్. అతను రథం మీద వస్తున్నాడంటే ఓహో మిస్టర్ ఈజిప్ట్ వస్తున్నట్టుగా ఉండేవాడు. మంచి హైటు, ఇజ్రాయేలీయుడు, లేవీయుడు, మంచి యవ్వనంలో ఉన్నాడు. అసలు మోషేని చూసి అందరూ భయపడేవాళ్ళు. ఏం జీవితం అండి అది? సెంటు జీవితం అన్నాడు. బాగుంటుంది. కొంచెం రైమ్ కూడా కలవాలి కదా. మొట్టమొదటి 40 ఏం జీవితం అండి? చెప్పడు. అందరూ మాట్లాడితే బాగుంటుంది. సెంటెడ్ లైఫ్, సెంటు జీవితం. అతని లైఫే సెంటు జీవితం. మంచి రాజ భోజనము అన్నీ ఉన్నాయి. ఆయన అన్నాడు ఇక్కడ చూడండి, ఎక్కడ అంటాడు చూడండి, 7:22 అంటాడు, మోషే ఐగుప్తీయుల సకల విద్యలందు అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏళ్ళు వచ్చినప్పుడు అని ఆగాం. బ్యూటిఫుల్ ఆర్కిటెక్ట్, మంచి సివిల్ ఇంజనీర్, సెంట్ జీవితం, సెంటెడ్ లైఫ్. అప్పుడు తనకు తాను ఏదో అనుకున్నాడు. సరే అది ఇప్పుడు స్టోరీ కాదని చెప్పను. ఒక ఈజిప్షియన్ చంపేశాడు. చంపి ఏం చేశాడు? తీసుకులో పాతి పెట్టాడు. పాతి పెట్టి అక్కడ కూరుకోలు ఇంకోని చంపబోయాడు. నాకున్న స్ట్రెంగ్త్కి ఏదైనా చేయొచ్చని. అది కాస్త లీక్ అయ్యి రాజు దాకా వెళ్ళిపోతుందని, ఖచ్చితంగా పోతుందని తెలిసి వదిలేశాడు. హీ ఫ్లీ అవే ఫ్రమ్ ఈజిప్ట్. పారిపోయాడు. ఇక ఎక్కడికి పోయాడు? మిథ్యానికి పోయాడు. ఎక్కడ పోయాడండి? మిథ్యానికి పోయాడు. అక్కడ పోయి చేరాడు. అక్కడ ఒక అన్య దేవతల యాజకుడు ఉన్నాడు మిథ్యాన్లో. అతని పేరేం పేరు? ఇత్రో. అతనికి 5 పేర్లు ఉన్నాయి. ఎవరు నోట్ చేసుకుంటారా? పాపం కొందరు కొత్త వాళ్ళు ఉన్నారు కదా, నోట్ చేసుకోండి. ఇత్రోకి 4 పేర్లు ఉన్నాయి. ఇత్రో, రఘుయేలు, రవుయేలు, కేనాను, ఇంకెవరు? హోబాబు. మళ్ళీ చెప్తున్నాను, రఘుయేలు, రవుయేలు, ఇత్రో, కేయిను, కేనాను, కేయిను, హోబాబు. ఎందుకంటే కేయిను అనే ఒక జనాంగం ఉంది, అది అన్య జనాంగం. అందులో నుంచి వచ్చిన వాడతను ఎవరు? ఈ ఇత్రో. చాలా వరకు కొందరు ఇక్కడ కూడా రాంగ్ స్టెప్లోనికి వెళ్ళారు. అదేమిటంటే అతను యెహోవా తండ్రి యాజకుడు అనుకున్నారు కొందరు, అందరు కాదు, కొందరు. నిజానికి అప్పటికి ఇంకా యాజకత్వం లేదు. అసలు మోషేనే ఇక్కడ ఉన్నాడు కదండి, ఇంకా యాజకుడు ఎక్కడిది? కొంచెం లాజిక్ ఉపయోగిస్తే దొరికిపోద్ది. మోషేనే అసలు ఫస్ట్ అహరోనుని యాజకుడు చేయవలసిన మోషే ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. యాజకులు ఎవరు లేరు.
ఆయన అన్యదేవతల యాజకుడే. ఇంకా ప్రూవ్ చేస్తాను మీకు ఎప్పుడు నిర్గమకాండంలో. ఇప్పటి వరకు చాలు. ఇతనికి ఎన్ని పేర్లు ఉన్నాయి? బాగా గుర్తుంచుకోండి, బాగా గుర్తుంచుకోండి. ఒక డిస్క్రిమినేటెడ్ జనాంగంలో ఉంటాడు. ఆదికాండము 15వ అధ్యాయం 19వ వచనంలో కేనీయులు, కనిజ్జీలు, కద్మోనీయులు, రఫాయిలు, ఎబూసీలు, కనానీయులు, గిర్గాషీయులు అని ఉంటాయే. అందులో ఫస్ట్ కేనీయుడు ఎవరో ఈయనే. ఆ కేనీయుడులో నుంచి వచ్చిన వాడే ఈ కేయిను, అన్య దేవతల యాజకుడు. అతనికి ఎంతమంది పిల్లలు? 7. ఒక కొడుకున్నాడు ఉండోయ్, అది కూడా నోట్ చేయండి. 7 కుమార్తెలు, ఒక కొడుకు. కొడుకు పేరు కూడా హోబాబే. నోట్ చేయండి. కొడుకు పేరేంటి? ఆ తర్వాత కాలంలో మోషే రిక్వెస్ట్ చేస్తాడు, హోబాబు హోబాబు, ఈ ప్రాంతం అంతా నీకు తెలుసు కదా, మాకు దారి చూపించండి, నేను రానుపో అంటాడు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే మోషేకి సొంత బావమరిది అండి. చూసారు, కొందరు బావమరిదులు కూడా ఎదురు తిరుగుతుంటారండి. అందరు బావమరిదులు మంచివాళ్ళు ఉండరండి. మౌకా చూసి ఎదురు తిరిగాడు. ఎవరు? హోబాబు. షోబాబు కాదండి, హోబాబు. కొన్ని పేర్లు భలే కన్ఫ్యూజ్ అయిపోతాం. షోబాబు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకులే, హోబాబుని గుర్తుపెట్టుకుందాం. పెద్ద కుమార్తె అయినటువంటి ఆ అన్య దేవతల యాజకుడైనటువంటి సోకాల్డ్ చిత్రో రఘుయేలు పెద్ద కుమార్తె పేరేం పేరు? సిప్పోరా అని పెళ్లి చేసుకున్నాడండి. ఈవిడ ఎక్కడుంది? ఏ ప్రావిన్స్లో ఉంది? ఎక్కడుంది? మిథ్యాను. ఈ మిథ్యాను అనేది మీకు ఇంకా లోతులో చెప్తాను. మిథ్యాను అనే ప్రాంతము అరేబియా దేశమునకు ఆనుకొని ఉంది, అనగా సీనాయి ప్రాంతమునకు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు రేపటి దినాన పెద్ద పెద్ద పండితులు మీతో డిబేట్లో కూర్చున్నా కానీ తలకాయ దించుకోవాలి. మరి అంత కష్టపడుతున్నాను నేను కూడా. ఈ మిథ్యాను అరేబియా ప్రదేశమునకు ఆనుకొని ఉంటుంది. సీనాయి కొండ అరేబియా దేశంలోనే ఉన్నది. సీనాయి కొండకు మరో పేరు ఉంది, అదేంటి? హోరేబు కొండ. ఎప్పుడు నేను చూడలేదన్నట్టు ముఖం పెట్టకండి. అది హోరేబు కొండ. హోరేబు కొండే సీనాయి కొండ. సీనాయి కొండకి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. చదవాల్సింది, ధ్యానించాల్సింది చాలా ఉంది. ఏలియా పాపం 40 దినాలు ఉపవాసం ఉండిపోయింది అక్కడికే. సరే, ఈ సీనాయి కొండకు దగ్గరలో ఉన్నటువంటి మిథ్యాను ప్రాంతంలో ఉన్నటువంటి అన్యదేవతల యాజకుడైనటువంటి ఇత్రో గారి యొక్క కుమార్తెను చేసుకున్నాడు. ఈ ప్రావిన్సు కూషు దేశము పరిపాలనలో ఉన్నది. చెప్పండి, ఎక్కడుంది? కూషు దేశపు పరిపాలనలో ఉంది. అనగా వీళ్ళని ఏమని పిలిచేవాళ్ళంటే కూషు దేశపు పరిపాలనలో ఉన్నాం. ఇప్పుడు చూడండి, మనం కూడా ఒకప్పుడు ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్నాం. ఓకే, నాట్ ఓన్లీ ఎవర్ సెల్ఫ్. ఇజ్రాయెల్ దేశం కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నది. టర్కీ ఆధీనంలో కొంతకాలం ఉన్నది. గ్రీకుల ఆధీనంలో కొంతకాలం ఉన్నది. ఎవరి ఆధీనంలో, ఎవరి గవర్నెన్స్లో ఉన్నప్పుడు వారి పేరే చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మన హిందూ దేశంలో ఉన్నటువంటి జంబూక ద్వీపం ఉంది. ఈ జంబూక ద్వీపం తర్వాత హిందూ దేశమై, తర్వాత భారతదేశమై, తర్వాత ఇండియా. సరే, ఏ విధంగా ఉన్నప్పటికీ ఒకప్పుడు మనం ఎక్కడున్నాం? ఎవరి చేతిలో ఉన్నాము? బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్నాం. బ్రిటిషర్స్ మనల్ని పరిపాలించారు. లార్డ్ కర్జన్ అండ్ లార్డ్ రిప్పన్ అని వాళ్ళే కదండి మనల్ని పరిపాలించింది. అదేవిధంగా ఈ ప్రావిన్స్ మిథ్యాను పరిపాలించింది ఎవరు? కూష్ గవర్నమెంట్. చెప్పాలి. అందుకే సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లోకి వచ్చేసరికి కూషు దేశపు స్త్రీని మోషే వివాహం ఆడినందున అని సనిగింది. అది దీన్ని పట్టుకొని చాలా మంది అనుకున్నారు కూషు దేశంలో ఒక స్త్రీని ఎవరో తెచ్చుకొని మోషే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు 120వ ఏటని స్టోరీస్ వచ్చేసాయి. పాపం ఆయన ఎంత పెద్ద భాండం అంది. ఏ రీసెర్చ్ స్కాలర్ చేతితో మనల్ని పడితే వాళ్ళు ఊరుకోరండి.
కూషు దేశపు స్త్రీ అంటే మిథ్యానులో ఉన్నటువంటి ఆ సిప్పోరానేనండి అన్నది. వీళ్ళ బాధ ఏంటంటే ఎప్పుడో పారిపోయి చేసుకున్నవాడు అంత ప్రశాంతంగా వచ్చాక గుర్తుకొచ్చింది వీళ్ళకి. ఇప్పుడు ఎక్కడ సంఖ్యాకాండము 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఎవరు గుర్తుకొచ్చింది? అది కూడా మిరియాముకి. మీకు విషయం చెప్పాలన్నా, నాకు తమ్ముళ్ళు ఇద్దరు. పాప రెండో వాడు చనిపోయాడు, మూడో వాడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ డిసెంబర్ 31వ తారీఖున మేము చర్చికి తయారవుతున్నాం. వాళ్ళు పండగ నాడు మేము రామని నా ఇంటికి ఒక బాటిల్ తీసుకొని వచ్చారు. అప్పుడు నేను మారుమనసు పొందలేదు అండి. ఒక బాటిల్ తీసుకొని వచ్చారు. 9 నుంచే మొదలు పెట్టారు. 11:30కి మేము తయారయ్యాం. సిఎస్సి చర్చి కదా. అరే మీరు రారా అంటే మేము రామంటున్నారు. ఇక సరే రాకపోతే రాకపోయారు. కరెక్ట్గా 11 ఆ 11 ప్రాంతాలు ఇద్దరు ఏడడం మొదలు పెట్టారు. పెద్దగా ఏడుస్తున్నారు. ఎందుకంటే అమ్మ గుర్తుకొచ్చిందట. 1969లోనండి అమ్మ చనిపోయింది. 1995లో వీళ్ళు ఏడుస్తున్నారండి. అట్లనే ఎప్పుడో పాపం 40 ఏళ్ళు అప్పుడు పారిపోయి అక్కడ మిథ్యాన్లు చేసుకున్నాడండి. ఇప్పుడు గుర్తుకొచ్చింది వీళ్ళకి. సరే మిమ్మల్ని చాలామంది అడుగుతారు కనుక కొన్ని పాయింట్లు హింట్స్ ఇచ్చి ముందుకెళ్తాను. ఒకవేళ నిజంగానే ఒక స్త్రీని తెచ్చి మోషే చేసుకున్నాడే అనుకుందాం. కానీ అతని వయసు ఎంత అండి? 120 years. ఇక్కడ 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో పాపం అహరోను మిరియాములు ఏడవడానికి, నిజంగానే చేసుకోవడానికి అప్పుడు వయసు ఎంత మోషేది? 120 ఏళ్ళు. ఉన్న భార్యను, 2 పిల్లలను, గెర్షోమును ఎలియాజర్ని ఎక్కడనో వదిలిపెట్టి వాళ్ళు ఎక్కడున్నారో తెలియకుండా తిరుగుతున్నాడు. కర్ర చేత పట్టుకొని ఆ ఫరో చేత పాపం నానా ఎగసాట్లు పడి, ఆ తర్వాత 25 లక్షల కాలిబలాన్ని ఎమ్మడి పెట్టుకొని మాట్లాడితే నీళ్ళు అంటారు, మాట్లాడితే అన్నం అంటారు, మాట్లాడితే మన్నా అంటారు, మాట్లాడితే పూరేళ్ళు అంటారు, అది అంటారు, ఇది అంటారు. వాళ్ళతో నానా ఎగచాట్లు పడి నడుస్తుంటే ఈయన ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడండి? ఎక్కడన్నా ఒక చిన్న ముక్క తండ్రి ఇరికించకపోయాడా? సరే చేసుకున్నాడని వీళ్ళు అంటున్నారు. కొందరైతే నిఘంటువులను రాశారండి. మీకు ఎప్పుడైనా చూపిస్తాం దాన్ని. రెండవది, ఒక్కవేళ మోషే తప్పు చేసి ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఇద్దరు కలిసి నా దగ్గర రండి అంటున్నాడు. ఎవరిద్దరిని? మీరిద్దరు కలిసి పాళెంలోనికి, గుడారంలోనికి రండి. అసలు మీ సంగతి ఏమనుకుంటున్నారని మొదలు పెడతాడు. అదంతా ఇప్పుడు చెప్పను అనుకోండి, మీకు తెలుసు, టైం అయిపోతుంది. కనుక మోషే రెండో పెళ్లి చేసుకోలేదు. ఇంకో మాట చెప్పాలనా, అతనితోటి భార్య బిడ్డలు ఉన్నారండి. ఒక్కసారి నిర్గమకాండము 18వ అధ్యాయము చదువుతారా? 1, 2, 3, 4. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇజ్రాయేలీయులకు చేసినదంతయు యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతి. మేడం, మీరు డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దంతా అక్కర్లా. 18వ అధ్యాయంలో వీళ్ళు వచ్చారా రాలేదా అది చదవండి. మోషే బామయ్య అయిన ఆ ఇత్రో అది తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకుని వచ్చెను. చాలు. వచ్చారా లేదా? అంతకు ముందే 17వ అధ్యాయంలో పాపం రెఫీదీములో నీళ్ల గొడవ, 16వ అధ్యాయంలో మన్నా గొడవ, 16వ అధ్యాయంలో పూరేళ్ల గొడవ, అంతకంటే ముందు మారా గొడవ. చూడండి, ఈయన ఎప్పుడండి పెళ్లి చేసుకుంది? పాపం 15వ అధ్యాయంలో తామ్ర చేత పట్టుకొని సిప్పోరా మిరియాము డ్యాన్స్ వేసింది. 14వ అధ్యాయంలో సముద్రం పాయలైంది. 15వ అధ్యాయంలో పాపం కొత్త కీర్తన పాడారు, నా దేవుడు అని 2 కలిసి కోరస్ పాడారు. 16వ అధ్యాయంలో మారా అన్నారు, వెంటనే
మన్నా అన్నారు, పూరేళ్ళు అన్నారు. 17 అధ్యాయంలోకి వచ్చేసరికి నీళ్ళు, బాగా తిన్నాక నీళ్లు కదండి, నీళ్ళు అన్నారు. 18లోకి వచ్చేసరికి మా మామను పిల్లల్ని తీసుకొని రానే వచ్చాడు. ఎప్పుడండి పెళ్లి చేసుకుంది? చదవరా? అక్కడి నుంచి జర్నీ కంటిన్యూ అవుతూనే ఉన్నది. మేఘం ఆగినప్పుడల్లా వీళ్ళు అవుతున్నారు, అది లేచినప్పుడల్లా బయలుదేరుతున్నారు. మోషే కర్ర ఎక్కడని వెతుక్కుంటున్నాడు. వయసు చూస్తున్న 120 ఏళ్ళు. ఎక్కడ నీళ్ళు అంటారో అని ఆయనకి భయం. ఎంతసేపు వీళ్ళ కూడా వీళ్ళు మొదలు పెట్టింది ఎక్కడిది? మా తమ్ముళ్ళు లాగా. కనుక ఫస్ట్ 40 years ఏంటండి? సెంట్ లైఫ్. అక్కడి నుంచి సబ్జెక్ట్ అక్కడి నుంచి వచ్చింది. సెకండ్ 40 ఎక్కడికైతే మిథ్యాన్ని పారిపోయాడో ఇక గొర్రెలు గాయడం మొదలుపెట్టాడు. కంపు జీవితం మొదలైంది. ఎంతసేపు ఆ గొర్రెలను దాన్ని మేపడం, వాటిని స్నానాలు చేయించడం. గొర్రెల మంద తయారైంది, వాడి పిల్లలు పుడితే వాటికి స్నానాలు చేయించడం. 40 సంవత్సరాలు ఏ జీవితం అండి? చెప్పరు. కంపు జీవితము. ఎప్పుడైతే కంపు జీవితంలో ఉండి ఆ హోరేబు కొండ ఎక్కాడో అక్కడ తండ్రి కనపడ్డాడు. తండ్రి పిలిచి మోషే మోషే అని పిలిచి మాట్లాడి, మీకంతా మళ్ళీ చెప్పను, నువ్వు బయలుదేరాలి అన్నాడు. చివరికి ఒప్పుకున్నాడు. అక్కడ నుంచి ఇంపైన జీవితం స్టార్ట్ అయింది. హల్లెలూయా. చూశారా? సెంటెడ్ లైఫ్లో నుంచి ఎక్కడికి వెళ్ళాడు? కంపు జీవితంలో 40 సంవత్సరాలు గడిపిన తర్వాత ఎక్కడికి వస్తున్నాడు? ఇంపైన, అనగా దేవునితో నడక. అక్కడ నుంచి 40 సంవత్సరాలు దేవునితోనే నడుస్తున్నారు. కనుక ప్రియులారా, మిమ్ములను మీ జీవితానికి జ్ఞాపకం ఉంచుకోండి. ఒక్కొక్కసారి తండ్రి మనలను ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి తీసుకెళ్ళి ఏ స్థితిలోకి తీసుకువెళ్తాడో మీకు అర్థమైనప్పుడు అర్థమవుతుంది. ఒక్కోసారి మంచి స్థితిలో ఉండొచ్చు. యోబు సెంట్ జీవితంలో ఉన్నాడు, తర్వాత కంపు జీవితంలోకి వచ్చాడు, ఆ తర్వాత ఇంపైన జీవితంలోకి వచ్చాడు. హల్లెలూయా. మనము కూడా సెంటెడ్ లైఫ్లో నుండి గబాలన కంపు జీవితంలోకి వస్తే ఒకసారి తిట్టుకుంటూ కూర్చుంటాం. నో 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 నో, ధైర్యంగా ఉండండి, తండ్రి నిన్ను వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. రాజల కోటలో నుండి గొర్రెల కోటలోనికి వచ్చాడు. Sometimes God will disable you from the richest to poor stage. కొన్నిసార్లు పూర్ స్టేజ్లో నుంచి ఇంపైన స్టేజ్లోకి తీసుకెళ్ళొచ్చు. దావీదు గొర్రెలనే మేపుతున్నాడు. పూర్ స్టేజ్ ఎక్కడికి వచ్చాడు? అంతఃపురంలో కూర్చున్నాడు. అంతఃపురంలో ఉన్న మోషే ఎక్కడికి వచ్చాడు? గొర్రెల దగ్గరికి వచ్చాడు. గొర్రెల దగ్గర ఉన్న దావీదు ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు? హల్లెలూయా. సచ్ ఏ వండర్ఫుల్ గాడ్ వీఆర్ హ్యావింగ్. ఈనాడు నీ పరిస్థితి బాగాలేదని చెప్పి నువ్వు కుమిలిపోకు. నాకేమి లేదు, నేనేం చేయను. నో 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 నో, నిన్ను ఇంపైన జీవితంలోనికి నడిపిస్తాడు. మామూలు ఇంపు కాదండి. ఇక ఫరో అయితే అసలు కర్ర పట్టుకుని, కర్ర శబ్దం, కర్ర మనిషి కాదు, కర్ర శబ్దం టక్ టక్ టక్. మీరు 10 కమాండ్స్ చూడండి. టక్ టక్, ఈజ్ కమింగ్, మోసెస్ ఈజ్ కమింగ్, మోసెస్. అంత భయం. ఈనాడు నిన్ను చూసినా అంత భయపడతారు. రాజు ఎంతో సైన్యం కలిగిన వాడు, ఏదైనా చేద్దాం అనుకుంటే అసలు జల్లుమంటుంది మోషే కర్ర శబ్దం వింటేనే. మొట్టమొదట ఇది ఎప్పుడైనా మెసేజ్ ఇస్తాను. మిస్టర్ ఫరో, దేవుని జనాంగంను నీవు ముక్కుబడి చేయడానికి నాతో పంపాలంటే ఆయన అన్నమాట ఏం చేసిందా? యెహోవా ఎవడు? ఏమన్నా అండి? నిర్గమకాండం 5:2 ఉంటుంది. అది ఎప్పుడైనా వేరే మెసేజ్ ఇస్తా. యెహోవా చివరికి 2 కాళ్ళు పట్టుకొని, నిర్గమకాండం 10:10 అనుకుంటా, 2 కాళ్ళు పట్టుకొని తీసుకొని పో. అంత మాత్రమే కాక నన్ను దీవించు. ఎవరిని అంటారండి? ఫరో ఏమంటున్నాడు? ఎక్కడికి వచ్చాడండి? చెప్పరు. ఒక కాళ్ళ బేరానికి వస్తున్నాడు. ఒకప్పుడు యెహోవా ఎవడు, ఎన్ని పెట్టాడు ఎప్పుడని చెప్తాను, మెసేజ్ ఇస్తాను. అద్భుతమైన మెసేజ్ అండి అది. ఈనాడు నిన్ను కూడా అదే విధంగా, నీవెవరు, నీకేమున్నది, నీ వల్ల ఏమవుతుంది, నీవెందుకు పనికిరావన్న వాళ్ళు నా కొరకు ప్రార్థించు, నా కొరకు ప్రార్థించు బ్రదర్, నా కొరకు ప్రార్థించు సిస్టర్. క్రింద స్థాయి నుండి మహిమ స్థాయిలోనికి తండ్రి నడిపిస్తాడు.
అటువంటి స్థితిలో ఇటుకలు చేస్తున్న మీరు ఈనాడు ఇప్పుడు ఎక్కడ వచ్చి కూర్చున్నారు? రాజుల స్థానంలోకి వచ్చి కూర్చున్నారు. ముష్కరులారా అన్నాడు. ఎప్పుడు ఏమంటున్నాడు అండి? ఇప్పుడు 7వ అధ్యాయం 22వ వచనంలో 7వ అధ్యాయం 51వ వచనంలో ఏమంటాడు చూడండి ఒక్కసారి, దయచేసి చదవండి. ముష్కరులారా, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఇంత స్లోగా అంటే మజా రాదండి. పేతురు అరిచినట్టు అరవాల్సిందే. స్టీఫెన్ కూడా అట్నే అన్నాడు, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చారు? ఏ విధంగా నడిపించాడు మోసెస్, ఏ విధంగా నడిపించాడు యెహోషువ, ఏ విధంగా వచ్చి మీరు చీట్లు పంచుకొని కూర్చున్నారు, ఏ విధంగా రాజులయ్యారు, ఏ విధంగా తప్పిపోయారు. అక్కడ నుంచి ఇంత నడిపించినా చూడండి, ఒక మాట చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. 7వ అధ్యాయం 43వ వచనం చూడండి. మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైన మెలకు గుడారమును రంఫాయును దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి కనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయేదను. ఇది తల్లి పలికిన మాటలు. ఆ విధంగా వెళ్ళిపోయారు. దేవతలనే పట్టుకొచ్చుకున్నారు. యెహోవా తండ్రిని వదిలేశారు. ఆకాశ దేవికి, ఆకాశానికి మొక్కారు. ఆకాశ రాణి అట పేరు పెట్టారండి. ఆకాశానికి ఒక పేరు పెట్టారు, రాణి. ఇది కూడా మంచి మెసేజే. ఆకాశానికి ఏంటి అన్నిటికీ పెడతారు. ధనం పెట్టుకొని మొక్కేవాళ్ళు లేరండి. దానికి ఒక పేరు పెట్టి, ధనమే. బంగారం మొక్కేవాళ్ళు లేరండి. బంగారాన్ని ముక్కుతూ ఉంటారు. అందుకే అన్నాడు, మీరు దేవుని యొక్క పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ ఉన్నారు. 53వ వచనంలో, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దాన్ని గైకొనలేదు. చూసారా, ఇక్కడ మళ్ళీ ఒక అద్భుతమైన మాట వాడాడు. దేవదూతల ద్వారా ధర్మశాస్త్రం పొందడం ఏంటి? ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది యెహోవా తండ్రి హోరేబు కొండ పైన కదా. దేవదూతలనే మాట వాడండి. ఇది కూడా మీకు హోంవర్కే. ఎందుకంటే గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా అదే మాటలు మాట్లాడు. నోట్ చేయండి, 3:19లో ఉంటుంది. దేవదూతల ద్వారా, మధ్యవర్తి ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్రము. ఇంతకీ ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది హోరేబు కొండ పైన యెహోవా తండ్రి. కానీ గలతీలోకి వచ్చేసరికి పౌలు గారు ఏమంటున్నారు చెప్పరు? దేవదూతల ద్వారా, మధ్యవర్తి ద్వారా అన్నాడు. మధ్యవర్తి ఎవరు? యేసయ్య. మరి ఇక్కడ స్టీఫెన్ ఏమంటున్నాడు? దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి. ఇది మర్మమైన విషయం. చెప్తాను మీకు. వెరీ సింపుల్. బాగా ఆలోచిస్తే మీకు దొరుకుతుంది. ఒకసారి మీరు కూడా ఇంకల్కేట్ చేయండి. సరే, ఇప్పుడు మీరు గైకొనలేదు, ఇక వీరు తట్టుకోలేకపోతున్నారు. ఎవరు? మనం దేన్నైనా తట్టుకుంటాం కానండి, మనల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే మాత్రం తట్టుకోలేము. పంపులు కొడుతుంటే ఎంత ఉబ్బిపోతారండి. పంపు కొడితే చాలు ఎంత ఉబ్బిపోతారో. ఏదైనా చిన్న మాట క్రిటిసైజ్ చేస్తే చాలు అంత ఇబ్బంది పడిపోతారు. ఇక్కడ అదే జరిగింది. వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడాడు. ఎవరు? స్టీఫెన్. వెంటనే ఏం చేశారు? కోపముతో మండిపడి అతను చూసి పండ్లు కొరికారు. అయితే అతను పరిశుద్ధాత్మ పూర్ణుడై నిండుకొని ఆకాశము వైపు తేరుచూచి దేవుని మహిమను, యేసు దేవుడు కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూశాడు. యేసు దేవుని కుడిపార్శ్వమందు. ఇప్పుడు చూడండి, స్టీఫెను
యెరూషలేములో ఉండి పరలోకాన్ని చూస్తున్నాడు. ఈ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. చాలా వరకు మన వాళ్ళు ఇది ఇంపాసిబుల్ అని పెదవిరి చేశారు. కొందరైతే అసలు దేవుని చూడడం జరగదు అన్నారు, ఆయన స్వరం వినడం జరగదు అన్నారు. దానికి కొన్ని డాక్టర్స్ వచ్చేసాయి. యోహాను సువార్త 5:37 ప్రకారంగా. కానీ ఇక్కడ స్టీఫెను దేవుని మహిమను చూశాడు. దేవుని కుడి పార్శ్వమున యేసయ్య కూర్చొని కాదు, నిలవబడి. ఎందుకనగా ఈయనకి స్వాగతం పలుకుతున్నాడు స్టీఫెన్కి. హల్లెలూయా. దేవుడు చూశారా ఎంత ఆత్రంగా లేచి నిలబడి చూస్తున్నాడు. మనలను కూడా తండ్రి అదే విధంగా చూస్తాడు. మనను వదిలిపెట్టాడండి, నిన్ను విడవను. ఇది మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు తమ హృదయాలు రిజిస్టర్ చేసుకోండి, లేదా ఇనప పొగరుతో రాసుకోండి. వదిలిపెట్టాడు. వదిలిపెడితే ఆయన మాట తప్పినవాడు అవుతాడు. మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నావంటే నిన్ను వదిలిపెట్టాడు, నిన్ను విడవను, ఎడబాయను. అందుకే స్టీఫెన్ అక్కడ కొడుతున్నారు, ఇక రాళ్ళు పెట్టి ఇవ్వబోతున్నారు. ఈయన ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు, తండ్రిని చూస్తున్నాడు. కనుక వెంటనే ప్రభువు లేచి నిలబడ్డాడు. వారు పెద్ద ఏమంటున్నాడు? నిలిచి ఉండుట చూస్తున్నానని చెప్పేసరికి ఇంకా కోపం వచ్చిందండి. అంటే మా ముందే నువ్వు దేవుణ్ణి యేసయ్యను కూడా చూస్తున్నావని చెప్తున్నావా అని రాళ్ళు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ రాళ్ళు దెబ్బకి ఏమైపోయాడు? ఆయన చనిపోయాడు. చనిపోతూ పలికిన మాట ఏమిటంటే, వారి మీద ఏ నేరము మోపకమని ప్రార్థన చేశాను. ఇది చాలా గొప్ప ప్రేయర్. ఒక రకంగా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన శిలువలో. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఉంటుంది. తండ్రి వీరేమి చేస్తున్నారో ఎరగరు కనుక వీరిని క్షమించమని. అంత గొప్ప మాటని ఇక్కడ స్టీఫెన్ పలకడం. యేసయ్య పలికినటువంటి యేసయ్య బోధలో కొండ మీద ప్రసంగం ఒకటి ఉంది. మత్తయి సువార్త 5:44లో ఏమంటాడంటే, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని. అదే పని ఇక్కడ ఈయన చేస్తున్నాడు. గమనించండి ప్రియులారా, వెన్ యూ స్టార్ట్ లివింగ్ విత్ ది లార్డ్ జీసస్ విత్ హిస్ పవర్, పరిశుద్ధాత్మను మనలో ఉంచి ఆయన ఈ విధంగా నడిపించడం మొదలు పెడతాడు. ఇప్పటికే మీలో అనుభవంలోనికి వచ్చారు చాలామంది. అందుకే మారు మనసు పొందుట వల్ల పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఎవరైతే పొందుకుంటారో ఆ వరము యొక్క లేక ఆత్మ యొక్క నడిపింపులో ఉండి ఇలాంటి కార్యములు చేయగలుగుతారు. అందుకే ఆ నడిపింపు లేని వాళ్ళకి వీళ్ళు వింతగా కనపడతారు, ఆశ్చర్యంగా కూడా కనపడుతుంది. హేళన చేస్తారు, గేలి చేస్తారు, కానీ పట్టించుకోవాల్సిన అవసరము లేదు. ఈయన చనిపోయాక ఆయన వస్త్రములను, ఆయన చనిపోయాడని నిర్ధారించి సౌలు, ఇంకా పౌలు కాకముందు సౌలు అనే యవనస్తుని ముందు పెట్టినప్పుడు ఆయన కూడా దాన్ని విట్నెస్ చేస్తున్నాడు, నిర్ధారిస్తున్నాడు. చనిపోయాడు. ఇప్పుడు ఏమైందండి? ఒక సువార్థికుడిగా పనిచేసినటువంటి ఒక శిష్య గణములోని ప్రథమైనటువంటి స్టీఫెన్ చనిపోయాడు, హతసాక్షి అయిపోయాడు. హతసాక్షులంతా ఎక్కడుంటారండి? గమనించండి, మళ్ళీ మీకు చెప్తున్నాను. ఎవరైనా సరే చంపబడితే హతసాక్షులైతే ఎక్కడుంటారంటే పరలోకములో అనగా దేవదూతల లోకములో బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం క్రిందకు పోయి ఉంటారు. పరదేశంలో కాదండి, నీతిమంతుల చెర కాదండి. ఎక్కడుంటారు చెప్పాలి? డైరెక్ట్ ఎక్కడికి వెళ్తారు? దాన్నే స్పెషల్ డ్రైవ్ అంటారు. అక్కడికి వెళ్ళి ఉంటారు. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు? అక్కడికే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? బలిపీఠం కింద. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? బలిపీఠము క్రింద ఉన్నటువంటి ఆత్మల లోకంలోనికి వెళ్ళాడు. అక్కడ
ఎవరు చంపబడ్డా అక్కడికే వెళతారు పరిశుద్ధులు. ఈ ఆది అపోస్తులు అందరూ చంపబడ్డారు, దాదాపుగా ఒక్క యోహాను తప్ప, అపోస్తుడైన యోహాను తప్ప అందరూ చంపబడ్డారు. వాళ్ళందరూ ఎక్కడ పోయి ఉన్నారు? ఆ బలిపీఠం కింద. ఎందుకనగా ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10, 11. వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులను ప్రతిదండన చేయకయు ఉందువని. 9 నుంచేలే, కానీ నేను చదివిస్తున్నాను అది. ఎందుకంటే వీళ్ళు చనిపోయిన వాళ్ళు ఏమడుగుతున్నారు? యేసయ్యని ఇంకా తీర్పు ఎందుకు తీర్చావని అడుగుతున్నారు. మమ్మల్ని చంపేశారు కదా అంటే తండ్రి ఏమంటున్నాడు? ఇంకా కొందరు వారి వలనే కొందరు ఇంకా చంపబడే వాళ్ళు ఉన్నారు. అంటే చంపబడే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు చెప్పండి? హల్లెలూయా. అందుకు చదివిస్తున్నా. 9వ వచనంలో స్ట్రైట్ గా బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలను అంటాడు. 10, 11 వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించిన వారై నాథ సత్యస్వరూపి అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ బలిపీఠంలో ఉన్న ఆత్మలు కొందరు ఏమనుకుంటున్నారంటే ఆత్మలు దీపాలాగా ఉంటారట. వీళ్ళు చూసినట్టు ఎలా ఉంటారటండి? దీపాలాగా మిణుకు మిణుకుమంటుంటారట. శరీరం ఉండదట. వీళ్ళు చూసి వచ్చినట్టే. కొందరైతే అబ్బో మీరు చూడాలి, వినాలి. అరే వీళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారండి. నోరు పెట్టి పిలుస్తున్నారు నాథా సత్యస్వ. చూస్తున్నారా? కళ్ళు ఉన్నాయా? మాట్లాడుతున్నారా? నోరుందా? తెల్లని వస్త్రాలు ధరించున్నారా? శరీరం ఉందా? చెప్పరేమండి. మరి ఏమి లేదని ఎట్లా అంటున్నారండి? సరే, కనుక ఇప్పుడు ఒరిస్సాలో ఎవరు చనిపోయారు? స్టీఫెన్. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు ఆయన? ఎవరు హతసాక్షి అయినా ఎక్కడ ఉంటారు? అక్కడ ఉంటారు. నీతిమంతులైనటువంటి మామూలు వాళ్ళు అయితే మాత్రం నీతిమంతుల చెరలోనికి వెళ్తారు. ఆ సబ్జెక్ట్ మంది కాదు. కనుక ఇప్పుడు ఈ చనిపోయినటువంటి స్టీఫెన్ ఎక్కడ పోయి ఉన్నాడు? బలిపీఠం క్రింద. ఓకే, 8వ అధ్యాయంలోకి వస్తున్నాను. ఇక్కడ 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ కాలమందు చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. భక్తిగల మనుషులు. గొప్ప హింస స్టార్ట్ అయింది. అపోస్తలునేమో బోధించొద్దు, బోధిస్తే తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారు. చక్కటి ప్రసంగాలు చేసి కనువిప్పు కలిగించే ఆత్మపూర్ణుడైన స్టీఫెన్ ఏం చేశారు? చంపి పారేశారు. ఎవరిని పడితే వాడిని కొడుతున్నారు, చంపడము మొదలుపెట్టారు. అప్పుడు ఏమైపోయింది? గొప్ప హింస ప్రబలింది. ఎక్కడ? యూదయలో, యెరూషలేము దేశములో. అర్థమైంది కదండి ఇంతవరకు? అప్పుడు భక్తిగల మనుష్యులు స్టెఫెన్ను సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలు అయితే ఇంటింటికి వచ్చి కొడుతూనే ఉన్నాడు. చివరికి 5వ వచనంలోకి వచ్చేసరికి అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళాడు. ఇప్పుడు 2వ సువార్తికుడు బయలుదేరాడండి. ఎవరు? ఫిలిప్పు. ఎక్కడికి వెళ్ళాడు? సమరయ పట్టణానికి వెళ్ళాడు. ఇప్పుడు సువార్త ఎక్కడికి వెళుతుంది? సమరయ. ఇప్పుడు అపోస్తుల కార్యములో 1వ అధ్యాయం 8వ వచనం చదువుదామా? అయినను మీరు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందు అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. యేసయ్య ఏమని చెప్పాడండి? ఇది గుర్తుంచుకోండి. దీని మీద మీరు ప్రసంగాలు చేయాలి. ప్రీచర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మూలవాక్యం 1:8 తీసుకొని చెప్పుకుంటూ రావాలి. ఇప్పుడు జరిగింది చెప్పుకుంటూ రావచ్చు. ఏంటంటున్నాడు ఇక్కడ? మీరు యెరూషలేములోను యూదయలోను మొట్టమొదటి ప్రకటించారు కదండి. ఇప్పుడు స్టీఫెనే కానివ్వండి, పేతురే కానివ్వండి, అందరు కూడా. అక్కడ ఏమైంది? గొప్ప హింస వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? సమరయకి వెళ్ళిపోయారు. సమరయకి వెళ్ళింది ఎవరు? ఫిలిప్పు.
ఆ తర్వాత దేశములలోనికి వెళ్ళడం, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. అక్కడికి మొట్టమొదటి తీసుకొని వెళ్ళింది ఎవరు? పౌలు గారు. చూసారా, సమరయ నుంచి ఇక బయటికి వెళ్ళిపోతుంది సువార్త. యూదయలో ఆరంభించబడిన సువార్త సమరయలోనికి వచ్చింది. సమరయ తర్వాత బయటికి వెళ్ళిపోతుంది, బూదిగంతంలోకి వెళుతుంది. ఈ ఫిలిప్పే నపుంసకునికి సువార్త చెప్పి బాప్తిసం ఇస్తే ఆ నపుంసకుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇథియోపియానండి. అతను ఇథియోపియా దేశస్థుడు. ఇప్పుడు సువార్త ఎక్కడికి పోయింది చూశారా? సమరయ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒక వ్యక్తిని పంపించేశాడు దేవుడు, యేసయ్య. ఎవరిని పంపించాడు? నపుంసకుడిని. ఈ మధ్యకాలంలో నపుంసకులకు దేవుని రాజ్యం లేదనే ఒక క్రిటిసిజం వచ్చింది. అదొక డాక్టర్ని ఉందండోయ్, దేవుని రాజ్యం లేదు. ఎవరికి? నపుంసకులకి. వాడు యెషయా గ్రంథం 56 అధ్యాయం 3-6 వచనాలు చదవాలి. దేవుని రాజ్యము ప్రత్యేకించి ఇచ్చాడు తండ్రి వాళ్ళకి. నా రాజ్యములో వారికి ప్రత్యేకమైన స్థానం, ఎందుకనగా ఇక్కడ మీరు సఫర్ అయ్యారు కనుక అని. అది చదివిస్తానులేండి. కనుక ఇప్పుడు సువార్తికుడు ఎవరు వెళ్ళారండి? ఫిలిప్ ఎక్కడికి వెళ్ళాడు? సమరయకి వెళ్ళాడు. ఇక నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు. సమరయకి వెళ్ళిన ఫిలిప్ కూడా అద్భుతమైన సూచన క్రియలను, తర్వాత దెయ్యాలని వెళ్ళగొట్టడము, పెద్ద పెద్ద కేకలు వేసి అపవిత్రాత్మలు పారిపోవడము చూసి అక్కడ ఒక సీమోన్ అనే గారిడివాడు కూడా, ఇదేదో చాలా బాగుంది, అనవసరంగా నేను నానాయాతన పడుతున్నాను, సింపుల్గా మారు మనసు బాప్తిసం తీసుకుంటే ఈ శక్తి నాకు వస్తుందని ఆయన కూడా అదే పని చేశాడు. గారిడివాడు కూడా మారిపోయాడు. ఎవరి దెబ్బకి? ఫిలిప్ దెబ్బకి. ఫిలిప్ దెబ్బకి గారిడి వాళ్ళు ఏంటి అసలు? సమరయ దేశమే కింద మీద అయిపోతుంది. మామూలుగా కాదండి, స్త్రీలు పురుషులు, ఎంత క్లియర్గా ఉంటుంది చూడండి. స్త్రీలు పురుషులు. 12వ వచనం, అయితే ఫిలిప్ దేవుని రాజ్యమును కూర్చి యేసుక్రీస్తు నామమును కూర్చి సువార్త ప్రకటించుతూ ఉండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందారు. అన్య దేశంలో ఉన్న స్త్రీలు పరిగెత్తుకుంటూ వస్తున్నారండి. అన్య దేశంలో ఉన్నటువంటి పురుషులు, గారిడి వాళ్ళు అందరూ వచ్చి బాప్తిసం పొందుతున్నారు. ఇది సువార్త. సువార్తలో ఉన్న పవర్. ఎవ్రీ నీడ్ విల్ బి సప్లైడ్ ఫ్రమ్ ది హెవెన్. నువ్వు సువార్త చేయడానికి నిలబడితే చాలు, నీకు కావలసినవన్నీ తండ్రి సప్లై చేస్తాడు. ఎలా బోధించాలి, ఎలా ప్రకటించాలి, ఎలా మారుతారు, ఎలా పరిగెత్తుకొస్తారు. చాలా వరకు చాలామంది అనుకుంటారు సువార్త ప్రకటించడానికి పోయినప్పుడు ఎలా చెప్పాలి, ఏ విధంగా బాప్తిసం, నీకెందుకు, నువ్వు చెప్పడం మొదలుపెట్టు. నిజంగా ఫిలిప్పు ఎంత గొప్ప సువార్తికుడండి. అపోస్తుడైన ఫిలిప్పుని మర్పింపజేస్తున్నాడు కదండి ఈ ఫిలిప్పు కూడా. ఇతను 4 కుమార్తెలు, 4 కుమార్తెలను కూడా ప్రవక్తని చేశాడు. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. అనగా 4 కుమార్తెలు ప్రవక్తనులు అవడానికి ఫిలిప్పు పరిచర్య ఎంత బలంగా ఉందండి. ఇప్పుడు నా మనమడు కూడా ఇంటికి వచ్చి హల్లెలూయా హల్లెలూయా అంటున్నాడు. 3 ఏళ్లే. ఎందుకని? 4 రోజుల్లో డెలివరీ చర్చ్లో పాల్గొన్నాడు. వెంటనే హల్లెలూయా యేసు రక్తం అంటున్నాడు. అలానే పెంచడం మొదలు పెడితే చివరికి ఒక సమయంలాగా అయిపోతాడు. అంతే. ఫిలిప్ కుమార్తెలు ప్రవక్తలు అయ్యారంటే పెద్ద ఆశ్చర్యం ఏముందండి. యథా రాజా తథా ప్రజ అని. తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలా మోల్డ్ అవుతారు. అంతే కదా. ఇప్పుడు చర్చిలో పాస్టర్ గారి పిల్లలు ఎలా ఉంటారు? ఖచ్చితంగా దేవుని యొక్క ప్రసన్నతలో నిలబడతారు. ఈ విధంగా పరిచర్య మొదలుపెట్టాడు ఫిలిప్పు. పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు, అనేకులు మార్చబడుతున్నారు. అప్పుడే ఒక నపుంసకుడు రథం ఎక్కి వెళ్ళడం చూశాడు. చూసి ఇక్కడ కూడా ఒక ప్రశ్న ఉంది, మీకు వేస్తాను, ఇంటి దగ్గర ప్రయత్నం చేయండి. వెంటనే ప్రభు ఆత్మ ఫిలిప్పునకు, చూశారు, ప్రభు ఆత్మ. ఈ రోజులలో పరిశుద్ధాత్మ నిజంగా వస్తాడా బ్రదర్? ఆయన పొందుకుంటామా బ్రదర్? ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా 29వ వచనము, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథం దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని. ఎంత క్లియర్ అండి, మనిషి చెప్పినట్టు చెప్తున్నాడు.
మీరు సరిగ్గా చదవరా ఏమోనండి, ఆత్మ మాట్లాడు, దేవుడు మాట్లాడు, లేఖనాలన్నీ ఏటి ఎగిరిపోతాయో ఏమో మరి. వెంటనే పరిగెత్తాడు, రథం ఎక్కాడు. కమాన్ 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 అంటున్నాడు నపుంసకుడు. నేను యెషయా గ్రంథము 53వ అధ్యాయం చదువుతున్నాను. నాకు ఈ 8వ వచనం 7వ వచనం అసలు అర్థం కావట్లేదు, ఏంటి చెప్పమన్నాడు. ఆయన చదవండి అమ్మా. ఆయన గొర్రెవలే వదకు తేయబడెను, బొత్తు కత్తిరించవాని ఎదుట గొర్రెపిల్ల ఏలాగు మౌనంగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? అసలు ఆయన సంతానము అని బ్రేక్ చేసి ఎవరు వివరింతురు అన్న దగ్గర మీరు ఎలా రాసుకుంటే మంచిదంటే అర్థం అంటే ఆయన సంతానమును గూర్చి, లేకపోతే అర్థం కాదు. ఏమండి, గ్రాంధికంగా ఉంది. ఆయన సంతానమును గూర్చి ఎవరు వివరింతురు? అర్థమైంది అప్పుడు? ఏమన్నా చూసుకున్నారా, నోట్ చేసుకుంటున్నారా? ఆయన సంతానమును గూర్చి, ఆయన సంతానమును ఎవరు వివరించరేంటి? అక్కడ జంక్షన్ పోయింది, ఇంటర్ జంక్షన్ పోయింది. ఆయన సంతానమును గూర్చి ఎవరు వివరించరు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అర్థమైందండి ఈ లైను? ఇది కాంపౌండ్ సెంటెన్స్ అనొచ్చు, పెద్ద సెంటెన్స్. అర్థమైంది కదండి? ఇది చదివిన తర్వాత నపుంసకునికి డౌట్ వచ్చింది, ఇది నాదా ఇంకెవరిదా అని. అసలు ఆయన నపుంసకుడు కదండి, నాదా అని ఎందుకు అనుకుంటున్నాడు? ఆయన సంతానం ఎక్కడిది? సంతానం ఛాన్సే లేదు కదా. మరి గొర్రె పిల్లలాగా తలకాయ దించుకున్నాడు, వదకదేపడ్డాడు. ఎక్కువ చెప్తే నేనే మీకు క్లూ ఇచ్చినట్టు అయింది. ఇదంతా చదివి కిందకి ఏమంటున్నాడు చూడండి. ఇలా అప్పుడు నపుంసకుడు 34 వచ్చిన ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుతున్నాడు? తన్ను గూర్చియా అంటే తనను గూర్చియా, వేరొకరిని గూర్చియా దయచేసి చెప్పమని అడిగాడు. అసలు ఫిలిప్పుని అడిగింది ఈ ప్రశ్న అండి. ఇంతకీ ఆ వర్స్ నా గురించా ఇంకెవరైనా గురించా? నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఎందుకు నా గురించి అని నపుంసకుడు అనుకున్నాడు? అందులో ఏ ముక్క దానికి సంబంధించింది కనపడుతుందా? కనపడినట్లుగా మీకు అనిపించిందా? తర్వాత చూడండి. అప్పుడు ఫిలిప్పు నోరు తెరిచి లేఖనములను అనుసరించి యేసయ్యను గురించి వివరించాడు. ఎవరి గురించి అండి? యేసయ్యను గురించి వివరించాడు, సువార్తను ప్రకటించాడు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి లేఖనములను అనుసరించి అతనికి యేసును గురించిన సువార్తను ప్రకటించాడు. ఎంతగా ప్రకటించి ఉంటాడో చూడండి, ఎంతగా చెప్పి ఉంటాడో చూడండి. వెంటనే అక్కడ నీళ్లు కనపడ్డా వెంటనే నపుంసకుడు రథాన్ని ఆపి, బాబు నాకు నీళ్లు ఇస్తావా అని అడిగాడు. నాకు బాప్తీసం ఇస్తావా అని అడిగాడు. నీళ్లు కనపడుతున్నాయి చెప్పండి అనగా ఆ సువార్త ప్రకటన బలంగా. ఎందుకని? పరిశుద్ధాత్ముడు కదా కార్యం చేస్తుంది. పరిశుద్ధాత్ముడే రథం ఎక్కమన్నాడు, పరిశుద్ధాత్ముడే ఫిలిప్పులో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడే వివరించాడు, పరిశుద్ధాత్ముడే ఆయనకి చెప్పించాడు, పరిశుద్ధాత్ముడి ద్వారా కార్యం జరిగించేశాడు. అతను ఏమయ్యాడు? మారు మనసు పొందాడు, బాప్తిస్మం తీసుకొని సంతోషంతో ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాటలు పాడుకుంటూ ఇథియోపియాకి వెళ్ళిపోయాడు. ఈయన ఆజోతునకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? 40వ వచనంలో ఉంటుంది. అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. ఆజోతులో కనపడ్డాడు. ఆజోతు దగ్గర కాదండి, కైసరికి దగ్గర ప్రాంతం అది. మీరు పట్టణం చూస్తే తెలుస్తుంది. అంత ఇమీడియట్గా ఆయన ఎట్లా పోయాడు? రథం కూడా లేదు కదా. ఆత్మ తీసుకొని వెళ్ళాను అని ఉంటుంది. చూసారా? ఏలియా కూడా ఆహబ్ కంటే ముందు అంతఃపురానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? పరిశుద్ధాత్మ వలన. సరే, అదంటే పాత నిబంధన కాలం అన్నాం. ఇది కొత్త నిబంధన కాలంలో ఎవరో కాదు, ఫిలిప్పు ఆత్మ తోడుకొని వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళి చేరాడు? చూడండి 39వ వచనంలో, ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. ఎక్కడ కొనిపోయాడు? ఆజోతునకు కొనిపోయాడు. కైసరి దగ్గరలో ఉంటుంది ఆజోతు. అక్కడ దిగాడు, అక్కడికి వెళ్ళాడు. అక్కడ కూడా ప్రకటించడం మొదలుపెట్టాడు, అక్కడ కూడా బోధించడం మొదలుపెట్టాడు.
కైసరేకి యేసయ్య కూడా వెళ్ళాడు తెలుసా. కైసరయ అసలు ఒక రకం చెప్పాలంటే తీర ప్రాంతం అది. ఫిలిప్పుదైన కైసరయకు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళాను అని ఉంటుంది. చూస్తారా మత్తయి సువార్త 1 నిమిషం. పదహారో అధ్యాయము 13వ వచనము. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యుని అడిగాడు. ఎక్కడికి వచ్చాడండి? కైసరకి వచ్చాడు. కైసర అంటే మీరు పటంలో చూస్తే చాలా కిందకుంటుంది. మనకి ఎంతసేపు యేసయ్య ఇటు యెరూషలేము, సమరయ, గలిలీ అటే తిరిగాడు అనుకుంటున్నాం. కానీ కిందకు కూడా వచ్చాడు, కైసర ప్రాంతానికి కూడా వచ్చాడు. అందుకు నేను మీకు చూపించవలసి వచ్చింది. ఈ విధంగా 8వ అధ్యాయంలో ఫిలిప్పు పరిచర్య అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ సౌలు అనే వ్యక్తి కనపడుతున్నాడు. ఈయన సంఘంని హింసించుటకు తాకీదులను తీసుకొని సన్హెద్రిన్ దగ్గర ఆర్డర్స్ తీసుకొని దమస్కుకు బయలుదేరాడు. దమస్కుకు బయలుదేరి సంఘమును హింసించడానికి పని కట్టుకొని బయలుదేరాడు గుర్రాలపైన. మూడవ వచనం, 9వ అధ్యాయం 3వ వచనంలో అతడు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, దమస్కు దేని రాజధాని అండి? సిరియాకు రాజధాని. సిరియాకు రాజధాని దమస్కు. నోట్ చేసుకోండి, దమస్కస్ సిరియాకు. సిరియా, మనం సిరియాని పరిపాలించినటువంటి గ్రీకు రాజులు ఎవరండి? ఉత్తర దేశమైనటువంటి సిరియాని పరిపాలించిన గ్రీకు రాజులు, దక్షిణ దేశమును పరిపాలించిన గ్రీకుల రాజులు. ఉత్తర దేశమును పరిపాలించింది సెల్యూకీయులు, దక్షిణ దేశాన్ని పరిపాలించింది టలోమీయులు. మరి గుర్తుండాలి కదా, అప్పటికప్పటికే ఎగిరిపోతే ఎట్లా? ఆ సిరియాకి రాజధాని ఎవరు? రాజధాని ఏది? దమస్కస్. దమస్కస్ దమస్కస్ అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆకాశం నుండి అకస్మాత్తుగా అతనికి ఒక ప్రకాశమానమైన వెలుగు వచ్చి నేల మీద పడిపోయాడు. పడిపోయినప్పుడు ఒక శబ్దం విన్నాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినను. ఇక్కడ ట్రాన్స్లేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వేరుగా ఉంది. అయితే ఈయనేమనంటే, ప్రభువా నీవెవడవని అన్నాడు. ఇది హీబ్రూ టెక్స్ట్లో ఆ విధంగా ఉందట. దీని మీద పెద్ద కామెంట్రీస్ కూడా వచ్చాయి. అనగా సౌలు అంత గర్వాంధుడై ఉన్నాడు, ఫరోలాగా. నువ్వెవడవి, నన్ను ఈ విధంగా చేశావు అన్నాడు. ఇది మీకు ఇక్కడే కాదండి, ఆ తర్వాత ఈయన అనేక మార్లు సాక్ష్యం చెప్తాడు. మీకు 22వ అధ్యాయంలో, 24వ అధ్యాయంలో, 26వ అధ్యాయంలో ఉంటాయి ఆ సాక్ష్యాలు. ఇదే మాట అలానే అంటాడు. నేను ఇలానే అన్నాను, ఎవరిని? ప్రభువును. నీవెవడవు? అప్పుడు నా 2 కళ్ళు పోయాయి. నాతో ఉన్నవాళ్ళు, అదొక పెద్ద ప్రశ్న అనుకోండి. నాతో ఉన్నవాళ్ళు కొందరు శబ్దం విన్నారు, కొందరు వెలుగును చూశారు. కొన్నిసార్లు కొందరు వెలుగును చూశారు, శబ్దాన్ని వినలేదు. కొందరు శబ్దాన్ని విన్నారు, వెలుగును చూడలేదు. రకరకాలుగా ఉంది. దీన్ని పట్టుకొని కొందరు బయలుదేరి వస్తారేమండి మీ బైబిల్లో తప్పులు ఉన్నాయని. సరే, అది వేరే సబ్జెక్ట్, ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఆయన 3 దినములు, ఎన్ని దినాలండి?
3 దినాలు చూపలేక పడిపోయి ఉన్నాడు. అప్పుడు తిన్ననని, ఆ వీధి పేరే తిన్నని, నేను చదువుతూ అనుకున్నాను స్ట్రైట్ అని పొరపాటున ట్రాన్స్లేట్ అయిందా అని. ఆ వీధి పేరు ఏంటది? తిన్నని దనబడిన వీధికి వెళ్ళి అక్కడ అననీయ అనే ఒక ప్రవక్తని ప్రార్థన చేయమని చెప్తాడు యేసయ్య. అయితే అననీయ అంటాడు, ప్రభువా వీడు బహు క్రూరుడు మూర్ఖుడు, వానికి పోయి నన్ను ప్రార్థన చేయమంటావు ఏమిటని అననీయ అంటాడు. చూడండి, దీన్ని బట్టి మనకి తను రాసుకున్నాడు తన జీవిత చరిత్రలో. ఇది చాలామంది ఆ రోజులలో కొట్టేశారు. ఎందుకనగా అది చాలా చాలా మీకు ఎవరికి తెలియదు. సాధు సుందర్ సింగ్ గారి పేరు వినుంటారు కానీ ఆ రోజులు మీకు ఎవరికి, నాకే సరిగ్గా తెలియదు. 1940s పీరియడ్. ఒక రకంగా చెప్పాలంటే బిల్లీ గ్రహాం గారు, ఆ తర్వాత ఓరల్ రాబర్ట్స్ గారు అటు అద్భుతంగా వాడబడుతున్న తరుణంలో ఈయన మన భారతదేశంలో ఏర్పరచబడిన దైవజనుడు. ఇతను విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్కి సాధు సుందర్ సింగ్ గారు వచ్చినప్పుడు బండ్లు కట్టుకొని, ఆ రోజుల్లో బస్సులు కూడా లేవండి, ట్రైన్లు కూడా అంతంత మాత్రం, బండ్లు కట్టుకొని అన్నాలు కట్టుకొని సాధు సుందర్ సింగ్ గారిని చూడాలని విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో కిటకిటలాడారట. ఈనాడు మనం ఫ్రీగా కుర్చీలేసి ఫ్యాన్లు వేసి కొన్ని చర్చెస్లో ఏసీలు వేసి రమ్మంటే 9 మంది. మొన్న ఈ మధ్య ఒక పెద్ద చర్చి పేరు చెప్పను, ఆల్ నైట్ ప్రేయర్కి 9 మంది వచ్చారట. 3000 కాంగ్రిగేషన్కి వచ్చింది ఎంతమంది? పరిస్థితులు అలా వస్తున్నాయి, మరి ఏం చేద్దాం. మరలా తండ్రి యొక్క ఉద్యమం రావాలంటే మనం లేవాలి. హల్లెలూయా. అందుకే తండ్రి మరలా అపోస్తల కార్యములు మన చేత ధ్యానింపజేస్తున్నాడు. అప్పుడు ఎప్పుడైతే అననీయ ఇలా అడిగాడో వెంటనే ప్రభు చెప్తున్నాడు, నీకు తెలియదు అననీయ, అతనిలో నేను ఒకటి చూస్తున్నాను, అతన్ని నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఏ విధంగా చేస్తాడట? 15వ వచనం చూడండి. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇజ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. చూడండి, ఇది ప్రాఫెసీ, ఇది కూడా నోట్ చేయండి. ఇక్కడ పౌలు గారి గురించి వచ్చినటువంటి ప్రవచనము ఇదేమిటట? నువ్వు వెళ్ళు. ఈయన మొట్టమొదటగా ఎవరికి బోధిస్తాడండి? అన్యజనుల ఎదుటికి వెళ్తాడు. వినండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఎవరి దగ్గరికి వెళ్తాడు? అన్యజనుల ఎదుటకు. తర్వాత రాజుల ఎదుట. చూసారా, రాజుల దగ్గరికి వస్తాడు. మామూలుడు కాదు ఈయన. ఆ తర్వాత ఎక్కడికి వస్తాడు? ఇజ్రాయేల్ ఎదుటికి వస్తాడు. యాస్టీజ్కి అలానే జరిగిద్దండి. ఈయనకి ఏ విధంగా అయితే ప్రభువు ప్రాఫెసీ ఇచ్చాడో అదే విధంగా ఫస్ట్ ఎక్కడికి వెళ్తాడు? అన్యజనులకు. అందుకంటాడు కదా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, పేతురు నీవు యూదులకు అపోస్తలుడవైతే నేను. చూసారా, డెలిబరేట్గా చెప్పేస్తున్నాడు. ఆయనలో పనిచేస్తుందండి పవరు, ఆయనలో శక్తి పనిచేస్తున్నది. తండ్రి ఆయనతో మాట్లాడుతున్నాడు. దివ్య దర్శనాలు పొందింది ఎవరో కాదు, పౌలే. మర్మమైన విషయాలు చెప్పింది ఎవరో కాదు, పౌలే. రాకడ గురించి చెప్పింది ఎవరో కాదు, పౌలే. పాత నిబంధన యొక్క గైడ్ ఎవరు అనుకుంటున్నారు? పౌలే. 14 పత్రికల్లో పాత నిబంధన పుస్తకాలు అన్నిటినీ వివరిస్తాడు. ఎవరు? పౌలే. పౌలు పత్రికలు పక్కకు జరిపితే ఏది అర్థం కాదు. ఫస్ట్ అన్యజనుల దగ్గరికి పోతాడు, తర్వాత ఎక్కడ పోతాడు? రాజుల దగ్గర పోతాడు, ఆ తర్వాత ఎక్కడికి వస్తాడు? ఇజ్రాయెల్ దగ్గరికి వస్తాడు. వచ్చి ఎన్ని బాధలు పడాలనో అన్ని పడతాడని చెప్పాడు. ఇక్కడనే ఏదో నువ్వు అనుకున్నట్టుగా ఏదో ఫ్రెష్గా లేపి అంతఃపురంలో ఏం కూర్చోబెట్టను. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో, నేను అనేక మార్లు దెబ్బలు తింటున్నా, అనేక మార్లు వస్త్రాలు లేకుంటున్నా, అనేక మార్లు నా స్వకీయుల చేత, నా అనేక మార్లు దొంగల చేత, అనేక మార్లు ఏంటండి అన్ని ఇంకా రాయాల్సిన ఛానల్ లిస్ట్ ఉంది కానీ ఇక చాలంటాడు. అన్నీ అనుభవిస్తున్నాడు. ఇక్కడ చెప్పిన మాటలే.
అప్పుడు సౌలా అననీయ అంటున్నాడు, ఇక లేచి బాప్తీసం తీసుకొని ఇక వెళ్ళు అన్నాడు. అప్పుడు ఆయన 18వ వచనంలో లేచి బాప్తీస్మం తీసుకున్నాడు. ఈనాడు చూడండి, మళ్ళీ మీకు ఇక్కడ ఒక మర్మమైన విషయం చెప్తాను. పౌలు యేసయ్యనే చూశాడు. బాప్తీస్మం అవసరమా? యేసయ్యనే చూశాడు కదండి. ఇప్పుడు మనోడు చిన్నప్పుడు ఇచ్చారు కదండి అంటున్నారు కదా. యేసయ్యను చూశాక నాకు బాప్తీస్మం ఎందుకు మిస్టర్ నీయా అన్నాడా? నో 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 నో. బాప్తీస్మం అనేది దేవుని నియమము. బాప్తీస్మము అనేది దేవుని నియమము. ఎప్పుడైనా యూత్ మీటింగ్లో చెప్తాను, అది 7 ఉన్నాయి దానికి స్టెప్పులు. లూకాసు వార్త 7:30 దేవుని సంకల్పమైన బాప్తీస్మము ప్రతి ఒక్కరూ పొందవలసిందే. అంతదాకా ఎందుకండి? పేతురు కొర్నేలి ఇంట పెద్ద ప్రసంగం ఇచ్చినప్పుడు అపోస్తుల కార్యములు 10:44, 45, 46 వచనాల్లో ఉంటుంది. వారు పరిశుద్ధాత్మ పూర్ణులై అన్య భాషలు మాట్లాడతారు. వారు ఆ తర్వాత బాప్తీసం పొందారు. పరిశుద్ధాత్మ పూర్ణులై అన్య భాషలు మాట్లాడిన తర్వాత బాప్తీసం పొందారు. గుర్తుంచుకోండి. కనుక బాప్తీసం అనేది మస్ట్. చెప్పండి, మస్ట్. మారు మనసు, బాప్తిస్మము మస్ట్. దట్స్ ఆల్. నియమము అంతే, అదంతే. అవసరమా బ్రదర్? కాదనుకుంటే బ్రదర్ పెద్ద డిబేట్లు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. ఒకటే మాట చెప్పండి, ఇట్స్ మస్ట్, దట్స్ ఆల్. ఇక అదంతే. నీకు ఓపిక ఉంటే తెల్లవాళ్ళు కూర్చొని డిబేట్ చేసుకోండి. పౌలు గారు ఎన్నో డిబేట్లు చేశాడు. అపోస్తుల కార్యములు 17:17, అపోస్తుల కార్యములు 17:3 అన్ని డిబేట్స్ అయ్యాయి. డిబేట్లు ఎందుకు చేయడు? మీరు చేయొచ్చు. కానీ ఇవి అన్నీ మస్ట్. చెప్పండి, మస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు లేచాడండి. ఇక ఎవరు? సౌలనే పౌలు. ఆ తర్వాత 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి మనకి ఎవరు కనపడతారు? పేతురు గారు కనపడతారు. 10తోటి ఈ రోజు బైబిల్ స్టడీని ఆఫ్ చేస్తాను. 10లో పేతురు ఎక్కడుంటాడు? ఎక్కడున్నాడు? యొప్పేలో ఉంటాడు. ఎక్కడున్నాడండి? యొప్పేలో ఉండి అక్కడ ఆయన ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనాన్ని చూస్తూ సకల విధములైన జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను ఒక చెంగులో వచ్చి నువ్వు తినేయని చెప్పడం. నేను అస్సలు తిన్ను, నేను అసలు చాలా నిష్ఠాగరిష్ఠును అని చెప్పడం. నేను చేపలు తప్ప ఏది తిన్ను, నాకు చేపలు తప్ప ఇంకేది ఇష్టం ఉండదు. మన ఈ మధ్య నేను ఎన్వి మానేశాను అన్నాడు. మరి ఎన్వి మానేశానని చెప్పేసేసి చికెన్ తింటున్నామంటే నేను మటన్ తిన్నా కానీ చికెన్ తింటా అన్నాడట. కొందరు ఎన్వి అంటే కోడిగుడ్డు తినొచ్చని తింటున్నారు. సరే, ఇప్పుడు కోడిగుడ్డు అంతా మామూలు అయిపోయింది, ఎన్వి కిందకి రావట్లా. అలానే అసలు నిజం చెప్పాలంటే పేతురు, యాకోబు, యోహాను వీళ్ళు ఏమనుకుంటున్నారు? మాస్టర్స్ అండి దేంట్లో? చేపల పట్టుట్లో. అవునా? అసలు వాళ్ళకి తెలిసినంత ఇంకెవరికి, కానీ వాళ్ళకే అసలు చేపలు పడ్డం మానేశాయి. ఏసై చెప్పాల్సి వచ్చింది వాళ్ళకి, ఇక్కడే అక్కడే అని. మనం అనుకుంటాం నేను మాస్టర్నని, కానీ మాస్టర్లకే. హల్లెలూయా. గురువులకు గురువు ఉన్నాడు, మర్చిపోవద్దు. అందుకే మీరు గురువులని పిలిపించుకోవద్దు. ఈనాడు మనం ఎందుకో గురువులు అనిపించుకుంటున్నాం, అది వేరే విషయం. కానీ గురువు ఒక్కడే, తండ్రి ఒక్కడే. కనుక ఆ మాస్టర్స్కే అర్థం కాని మాస్టర్ ఎవరంటే యేసయ్య చెప్పాడు ఇక్కడే అంటే అక్కడ వేస్తే గుందలేకపోతున్నారు. ప్రియులారా, తండ్రి నిన్ను నన్ను వాడుకోబోతున్నాడు. అందుకే ఇక్కడ సకల జంతువులు, పాకులు, పురుగులు, పక్షులు అన్ని చెంగులోకి వచ్చి ఇదేంటో తినమంటే నేను తిన్నానడం, అది వెళ్ళిపోవడము జరిగినప్పుడు ఆయన ఆలోచిస్తుండగానే కొర్నేలు దగ్గర నుంచి ఒక కబురు వచ్చింది. కొర్నేలు అనేవాడు మామూలుడు కాదండి, శతాధిపతి. అతను శతాధిపతి అంటే సెంచూరియన్ అంటారు. అతను అన్యుడు, మనకంటే గట్టిగా ఉన్నాడు. క్రైస్తవుడు కూడా అలా ఉండడేమో. అతను ఎలా ఉండేవాడు చూడండి.
అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మన ఇంట్లో ఏమండి నాకు మీటింగ్ అవుతుంది, అదే బైబిల్ స్టడీ అవుతుంది, చర్చ అవుతుంది, వెళ్తానంటే నువ్వు వెళ్ళు నేను రాను. అతను పర్లే కొంతవరకు, నువ్వు వెళ్ళు నేను రానంత వరకు పర్లే. ఇంకోటి ఏమంటాడు, నన్ను వెళ్ళక్కర్లేదు, నేను రాను నువ్వు పోవద్దు. అదేంటండి నేను పోకపోతే ఎలాగ మీటింగ్ అయిపోతుంది కదా అంటే, టీవీ ఆన్ చేసి లైవ్ నడుస్తుందిగా, లైవ్ చూడు, కుర్చీలో కూర్చో, ఫ్యాన్ కింద కూర్చో, లైవ్ చూడు. అక్కడ పోయినాక దానికంటే ఇక్కడ ఇంకా సౌఖ్యంగా వినొచ్చు, బతిలాడినా కూడా వినకుండా ఎక్కడనే విండు అన్నాడు. వెళ్ళిపోయాడు. అయ్యగారు బయటకు పోతారు కదండి, దౌరా పోయాడు, తిరిగాడు 2 గంటల తర్వాత వచ్చి ఏమైందంటే, బాగా చూశారంటే బాగుంది, వెరీ గుడ్, అన్నం పెట్టు అన్నాను. ఎవరు? వెంటనే అభిరుచి ఛానల్ ఓపెన్ చేసి చాలా వంటలు ఉన్నాయి అవి పెట్టుకొని తినందట. అదేంటి మరి ఇదంతే. అరే నేను గుళ్ళోకి వెళ్ళి ఓపెన్గా అయిందామండి అంటేనేమో అక్కర్లేదు ఇక్కడ చూడడం అన్నావుగా, అభిరుచి ఛానల్ నిండా ఉన్నాయి వంటలు, తిను. కనుక తలదన్నేవాడు ఉంటే తాడుదన్నేవాడు ఉంటే ఆడవాళ్ళనే తక్కువగా అంచనేయకండి. ఆడవాళ్ళని ఒకడు ఆలోచిస్తూ కూర్చున్నాడట. ఒక సైకాలజిస్ట్ వచ్చి అన్నాడట, నీ జీవితకాలం కూడా నీకు అర్థం కాదన్నాడట. నీ లైఫ్ లాంగ్ నువ్వు ఆడదాని గురించి రీసెర్చ్ చేసిన, ఎందుకని ఆమెను తయారు చేసింది ఎవరు? దేవుడండి. దేవుడికే అర్థం కాల ఒకసారి దశలో, నీకేం అర్థమైద్ది? ఒకసారి నాజుకైన అమ్మాయి నడుం పట్టుకొని డెలివరీకి వెళ్ళి, పరిశుద్ధుడా నాకేమిటి ఘోరం, ఎందుకంటే డెలివరీకి నొప్పులు వస్తున్నాయి కదండి, పరిశుద్ధుడా నాకేమిటి ఘోరం అని ఏడ్చుకుంటూ, పరిశుద్ధుడా. ఆ పక్కన ఒక పాస్టర్ ఉండి అన్నాడట, అవ్వమ్మ చేసిన పాపపు శేషం అన్నాడట. అవ్వమ్మ దగ్గర నుంచి వచ్చింది అది. ఆదికాండం 3:16లో నీవు ప్రయాసపడి, అది నువ్వు పరిశుద్ధుడన్నా వచ్చేసేది. అందుకే 1 తిమోతి 2:15లో శిశు ప్రసూతి ద్వారా అని ఊరినే అనలా తండ్రి, చాలా మర్మం ఉందండి. నువ్వు పరిశుద్ధుడా అన్నా ఏదన్నా ఆ బాధే, ఆ బాధలో ఉన్న తీయదనం ప్రసవించిన తర్వాత తెలుస్తుంది ఆవిడికి. హల్లెలూయా. ఆ తర్వాత ఇక ఆవిడ ఆనందం చూడాలి, ఎవరిని కూడా దగ్గరికి, డాక్టర్ని కూడా రానియదు. ఎప్పుడైతే యొప్పే వచ్చి ప్రార్థన చేస్తున్నాడో అక్కడికి కొర్నేలి యొక్క సైనికుడు వచ్చాడు. వచ్చి పేతురుని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి ప్రసంగం మొదలుపెట్టాడండి. ఇక ఇవన్నీ మీకు తెలిసిందే కదా. ఎప్పుడైతే పేతురు పోయాడో వెంటనే ఆ కొర్నేలి అతని పాదాల మీద పడ్డాడు. ఇది ఇదివరకే చెప్పాను. ఒక గొప్ప సుందరమైన పాదాలు ఎవరి అండి? సేవకులు. ఆయన అందులో అపోస్తలుడు, అద్భుతంగా వాడబడుతున్నాడు. పాదాల మీద పడ్డాక లేవదీసి అంటాడు, నేను నీలాంటి మానవ మాత్రం నువ్వేం వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఇదిగో ప్రభువుని గురించి చెప్తానని చెప్పి ఆయన ప్రభువుని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. దేవుడు పక్షపాతి కాడని 34లో అన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని 36లో అన్నాడు. యేసయ్యకు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ దేవుడు అనుగ్రహించేశాడు అని, ఆయన ఎవరో కాదు దేవుని ప్రతిరూపమని, దేవుని యొక్క ప్రతిరూపము, దేవుడే దిగి వచ్చిన. మీకు యేసయ్య యొక్క అసలు పేరు చెప్పాలనా? మీరు ఎప్పుడు పిలిచినా ప్రసంగించినా చెప్పచ్చు, ఆది సంభూతుడు. హల్లెలూయా. ఇంకా వేరే పేరు అనవసరం అండి వాడడం. ఏమనాలి? ఆది సంభూతుడు, ఆది సంభూతుడు, ఆది సంభూతుడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం కావచ్చు, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15, 16, 17 వచనాలు కావచ్చు. ఇవన్నీ కూడా యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు కావచ్చు. ఇవన్నీ ఎవరికి సంబోధించబడినాయండి? ఆది సంభూతుడు.
ఆది సంభూతుడు, ట్రినిటీ అనే సబ్జెక్ట్లో వస్తుంది. ఆయన గురించి చెప్పాడు, ఆయన ఆది సంభూతుడు, అందరికీ ప్రభువే, మాకే కాదు, యూదులకే కాదు, యూదేతరులకు అందరికీ కూడా ప్రభు ఎవరండి? యేసయ్యే. రోమి రాసిన పత్రిక 3:29 ఉంటుంది. దేవుడు ఒక్కడే కనుక అందరికీ దేవుడు ఆయనే అని కొర్నేలు ముందు పెద్ద ఉపన్యాసం ఇచ్చినప్పుడు ఒక రకంగా పరిశుద్ధాత్మ శక్తి వారిపైకి దిగి వచ్చుట. ఒకసారి 44 చదవండి మేడం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. చాలండి, వారు భాషలతో మాట్లాడడం. ఈనాడు పరిశుద్ధాత్మ శక్తి మనపై కుమ్మరించబడుతుంది, మనము భాషలతో మాట్లాడతాము, మనము అభిషేకాన్ని పొందుకుంటామంటే నమ్మలేకపోతున్నారు. నమ్మట్లేదండి. విచారం ఏమిటంటే, మీరు కొన్ని చర్చెస్కి వెళ్ళండి, నమ్మట్లేదు, నవ్వుకుంటున్నారు, హేళన చేస్తున్నారు, పరిశుద్ధాత్మ వరాలను సైతం చులకనగా మాట్లాడుతున్నారు, వేరే వేరే విపరీత అర్థాలు తీస్తున్నారే తప్ప యథార్థతను ఒప్పుకోలేకపోతున్నారు. వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ రైటింగ్ ఏ బుక్? 1 Corinthians 12th chapter, పరిశుద్ధాత్మ వరములు. గెలేషియన్స్, గళతీయులు రాసిన పత్రిక 5:22 ఆత్మ ఫలము. రోమిలు రాసిన పత్రిక 12:7-13 కృపా వరములు. ఇవన్నీ చదవట్లేదా? ఇవన్నీ లేవని ఎందుకు అనుకుంటున్నారు? సరిగ్గా మనలో ఆ అభిషేకములోనికి వెళ్ళలేక, ప్రార్థించలేక, ధ్యానించలేక, చదవలేక, చదివే ఓపిక లేక. సరే చదవకపోతే పక్కకి వెళ్ళిపోవచ్చు, కానీ క్రిటిసైజ్ చేయడం దేనికి? అది లేదు. స్వస్థత జరిగితే కాళ్ళ కింద దూరిపోతానని ఒక దైవజనుడే అంటాడు. అదేమిటండి? అదేమిటి? ఓరల్ రాబర్ట్స్ గారి క్లిప్పింగ్ చూడండి, టీబీ జాషువా గారి క్లిప్పింగ్ చూడండి, రీన్హార్డ్ బాంకే గారి క్లిప్పింగ్ చూడండి, క్యాథరిన్ కుల్మన్ గారి క్లిప్పింగ్స్ చూడండి. అవన్నీ ఒట్టిదే అంటారు. చివరికి బైబిల్ని పట్టుకునేది నిజమైన పరిశుద్ధ బైబిల్ గ్రంథమా అనే దగ్గరికి వచ్చేసాం మనం. ఇందాక అన్నాడు కదండి స్టీఫెను, దేవదూతల ద్వారా మధ్యవర్తి ద్వారా అనుకరించబడిన. ఇంకో చక్కటి మాట ఉంటుందండి, ఒకసారి చెప్తాను. జకర్యా గ్రంథము 7:12 చూడండి. జకర్యా 7:12, 180 పేజీ నంబరు. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతికి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురివిందముల వలె కఠినపరుచుకొనిరి. కురివిందముల వలె. ఐ హ్యావ్ నెవర్ సీన్ దట్ కురివింద. కురివింద నేను చూడలేదు. కురివిందం ఎలా అయితే కఠినపరుచుకుందో అలా కఠినపరుచుకున్నామట. ఎంత క్లియర్ కట్గా మాట్లాడుతున్నాడు. ఈనాడు బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు, పోతున్నారు. చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళని వినటం లేదు, వాళ్ళని హేళన చేస్తున్నారు. యథార్థవంతులు వచ్చేశారు, చెప్తూనే ఉన్నారు, రండి వినండి అంటే వింటలేదు. వాళ్ళ సొంత డాక్టర్స్లోకి వెళ్ళిపోయి ఏవేవో చెప్పుకుంటున్నారు. కనుక ప్రియులారా, పేతురు మొట్టమొదటిసారిగా అన్యజనులను చూసి విభ్రాంతి నొందాడని 11:15 కూడా ఉంటుంది. నేను సైతము ప్రభువు మాట్లాడిన మాటలను జ్ఞాపకము చేసుకున్నాను అంటాడు. నెక్స్ట్ వీక్ మనం ధ్యానించబోతున్నాం. ఇప్పటికి 10 దగ్గర ఆగాం. కనుక ప్రియులారా, నేను మిమ్మలను వేడుకుంటున్నది ఒకటే, మనము ఎక్స్ట్రాడినరీ పర్సన్స్. ఎవరైతే ఈ రోజులలో ఏ రోజులలో అయినా సరే ఆయన అమూల్యమైన రక్తం చేత కడగబడిన వారలారా, మిమ్మల్ని నేను వాడుకుంటాను అని పిలుపునిచ్చి పిలుస్తున్నాడు. అలసత్వం చేయకండి, శాయశక్తులా ప్రార్థించండి, మీకు ఓపిక ఉన్నంత వరకు బైబిల్ చదువుకోండి. సువార్త కానీ ఏవేవో బోధల వైపు టైం వేస్ట్ చేసుకునే కంటే, అందుకే తీతుకు రాసిన పత్రిక 3:9 అవివేక తర్కముల జోలికి వెళ్ళకండి,
రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 17 వచనాల్లో కూడా టైం వేస్ట్ డిబేట్స్కి వెళ్ళకండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల్లో కూడా వై డు యూ వేస్ట్ యువర్ టైం. చాలా వరకు ఈ రోజులలో వైరల్ అవుతున్న యూట్యూబ్స్లోకి వెళ్ళిపోయి ఏంటేంటో వాళ్ళు అనడం, ఏంటేంటో వీళ్ళు అనడం విని విని మనము అసలు ఈ రోజులలో అసలు బైబిల్ చదవడం వేస్ట్ అని మూసేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి స్థితిలోనికి నడిపించే జనాంగం వచ్చేసింది. మీడియా పెరిగాక తెలివి పెరిగి ప్రతి ఒక్క ఈనాడు మీరు కూడా ఇప్పుడు చూడండి, అసలు ఫేస్బుక్లో యూట్యూబ్లో ఎన్నో బోధలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు షూట్ చేస్తున్నారు. మోస్ట్ పవర్ఫుల్ కెమెరాస్ వచ్చేసాయి, అప్లోడ్ చేసేస్తున్నారు. దాంతో జనాలకి ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని స్థితికి వెళ్ళిపోయారు. కనుక ప్రియులారా, మనందరం లేచి నిలబడదాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. రెండు చేతులు పైకెత్తి, నిన్ను నన్ను పిలిచిన ప్రభు